క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం కొరగాని ప్రసంగం, మింగుడుపడని మాటలు. కొరగాని ప్రసంగం, మింగుడుపడని మాటలు. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రత్యక్షంగా మీరు, పరోక్షంగా 6300 మంది ఆదివార ప్రసంగాన్ని వీక్షించారు. ఇంచుమించుగా 25 సబ్స్క్రైబర్లు అబవ్ వచ్చాయి. అందరూ వాట్సాప్లో ఏం కోరుకుంటున్నారంటే, చాలా సంతోషం వేసింది. ఆనాడు దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిగా, ఎవరికైనా సమాధానం చెప్పే ఒక శక్తిగా నిన్ను దేవుడు ఉంచాడు అన్నయ్య అని. నిజమే, దాంట్లో ఏ డోకా లేదు. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ లైన్లోకి రావాలని నా పిచ్చ కోరిక. ఆడు డైరెక్ట్గా రాకుండా నీకే సదానంద వినాలి, ఆదివారం బాగుంటుంది మసాలా. సదానంద్ అనే వాడిని పంపి ఒక స్టూడియోలో కూర్చొని నాతో మాట్లాడారు. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎక్కడుండి మాట్లాడినా ఆ లొకేషన్ నాకు అర్థమవుతుంది. నేను క్యాచ్ చేశా. 1 గంట 20 నిమిషాలు, 2 గంటలు అబోవ్ మాట్లాడిస్తూ 2 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడినా. ఇది నిజం. అయితే 50 డౌట్లు ఉన్నాయంట. 50 వద్దు కానీ 25 డౌట్లు చెప్తే నాకు చాలు అన్నాడు. మరి మనం ఊరుకుంటామా? నేను అన్నాను, సున్నాని కనిపెట్టింది ఇండియానే కాబట్టి 25 పక్కన 0 పెట్టుకో అన్నా. అప్పుడు ఎంతైంది? 250 అన్నాడు. ఇంకో 0 పెరిగిద్ది అన్న, ఇంకోటి పెరిగిద్ది అన్న. సరే ఇవన్నీ వద్దు, నీ కాన్ఫిడెంట్ ఇలాగ అన్నాడు. సదానంద్ గారు మీ ఫోటో కూడా పెట్టినా. మీరెవరి శిష్యులో చాలామందికి తెలుసు. మీకు ఒక ఛానల్ ఉంది, విష్ణువా శ్రీచక్ర ఏదో ఒకటి, ముందుకు రా. ఆ ఛానల్లో వాళ్ళతో కూడా మమేకమై మాట్లాడదాం అన్నాం. మాట్లాడదాం. మరి మీ డౌట్లు చాలా ఉన్నాయి కదా. మాట్లాడుతుంటే నాకు లాస్ట్లో ఒక ప్రశ్న ఇమ్మన్నా, దాన్ని ప్రసంగం చేసుకుంటూ వస్తా అంటే నీ వల్ల కాదన్నాడు. నువ్వు ఇవ్వు అన్నా. సరే, ఏదైతే డిస్కషన్ జరిగింది, ప్రశ్న ఇవ్వడానికి ఆలోచించాడు. సరే, ఏదైతే మొత్తానికైతే రాత్రి 12:40కి ఒకటి పెట్టాడు. దాంట్లో ఆదివార ప్రసంగం టైటిల్ ఉంది కదా, ఏం పెట్టాము? బైబిల్ని వక్రీకరించటంలో దిట్ట, ఈ ప్రసంగం మింగుడు పడదు మీకు ఎట్ట. నిజంగా అండి, ఇది రాయటానికి నాకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇందాక 6 గంటల వరకు పట్టింది. ఎక్కడ సందీకుండగా. ఆడేం అడిగిండో చెప్తా. ఏం అడిగిండు? నాకు ప్రశ్న ఏమి ఇచ్చింది తెలుసా? నా గురించి తెలిసినవాడు ఎవడో నాతో పెట్టుకోడు. బహుశా తెలియదు అనుకుంటా, ఇప్పుడు తెలుసుకుంటాడు. ఇంకా ప్రశ్న ఏంటంటే, ఎవడైనా ఇంచు ప్రశ్నిస్తాడు, కొన్ని 3 ఇంచులు ప్రశ్నిస్తాడు. మనోడు 2 ఇచ్చాడు. ఏమంటున్నాడు? బైబిల్ దైవ గ్రంథం కాదు, మానవులు సృజించిన గ్రంథం. పాయింట్ 1. 2, ఎందుకంటే విట్నెస్ మరి, అందుకే అడిగినా, చూపించాలి కదా. మరి ఎందుకు అంటావు కదా, అందుకే అడిగాను. నువ్వు పంపిమని లింక్, అందుకే పంపుతా. అది ఆదివారంది. జస్ట్ షాక్ ఇస్తా ఇప్పుడు, అంతే. ఎందుకంటే ఎందుకు మానవులు గ్రంథం అన్నాడు తెలుసా? ఎందుకంటే ఆయనే విగ్రహారాధన వ్యభిచారం అని దేవుడు పేరు వేసి మానవులు కట్టుక దల్లుతున్నారు. దేవుడే వచ్చి చెప్తే అందరూ నమ్ముతారు. బైబిల్ గ్రంథములో విగ్రహారాధన వ్యభిచారమని, విగ్రహారాధన పాపమని, ఇతర దేవీ దేవతలు సాధారణని చెప్తున్నారు.
ఊ విగ్రహారాధన చేసే వాళ్ళు పిలిస్తే వాళ్ళని చంపాలని బైబిల్ దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ దేవాలయాలను కూల్చేయాలంటున్నాడు. బైబిల్ దేవుని నమ్మని వాళ్ళని అన్యులని, కుక్కలని, పందులని, సర్ప సంతానమని ఇలా చాలా విషయాలు మాట్లాడింది బైబిలు. అది పాస్టర్ల తప్పు కాదు, క్రైస్తవుల తప్పు అంతకంటే కాదు. కొందరు ప్రవక్తల కాడికి వెళ్ళాడు, దైవ పేరుతో అలాంటివి రాసి జనం మీద రుద్దారు. ఇది అరుణ్ కుమార్ పాస్టర్ గారికి సదానంద గారి ఫిర్యాదు. దీనికి కట్టుకథలు అల్లకుండగా నిజాయితీతో సమాధానం చెప్పండి. ఆదివారం జబర్దస్త్ సమాధానం. ప్రపంచంలో ఇప్పటి వరకు మరి ఎప్పటికీ ఎవడు ఇవ్వలేని సమాధానం చెప్తా. కానీ దీని ప్రశ్న అంటారండి, బైబిల్ మొత్తం చెప్పాడు. మరి నేను ఊరుకుంటానా? మొత్తం క్షుణ్ణంగా చదివి తమరి ఫోటో ఎక్కడ దొరికిందని వెతికినా. మరి మన దగ్గర చాలా ఉంటాయి కదా మ్యాజిక్లు, మొత్తాన్ని పట్టుకొచ్చా. ఏటే పట్టుకొచ్చి నా పక్కన పెట్టినా. మళ్ళీ ప్రూఫ్ కావాలి కదా, మీకు ఇస్తాను. ఇంతకీ ఈ రోజున అంశం ఏంటంటే, నేను ఎవరితోనైతే పెట్టుకోవాలనుకున్నాను, భగవంతుడు నిజంగా మెచ్చి 6,300 మంది యూస్ ఇచ్చి 25 మంది ఈ 4-5 రోజులు సబ్స్క్రైబర్లు ఇచ్చి అనేక మంది కాపర్ల పిలుపుకి ఈ రోజున నేను అర్హుణ్ణయ్యాను. ఇట్స్ గాడ్ గ్రేస్. అనేక ప్రాంతాలు, విజయనగరం నుంచి ఒక పాస్టర్ గారు అయితే ఎలక్షన్లు ఉన్నాయి గారు, అయిపోయిన తర్వాత ఈ ప్రాంతం అంతా ఉడికించాలన్నాడు. అక్కడ లేరా? ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఈ రోజున ఒక అంశాన్ని మాట్లాడుతున్నా. ఎందుకంటే పాప చాలామందికి బైబిల్ చదవటం రాదండి అస్సలకి. ఎందుకు పదే మాట చెప్తానంటే, చదివితే ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ సంపూర్ణంగా మనకు అర్థమైతేనే ఆయన గురించి మనం మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. క్రైస్తవులకే అర్థం కావట్లేదు. మీలాంటి గుండు బ్యాచ్కి నా గుండు బ్యాచ్కి ఏం అర్థమైంది? ఏడే అర్థం అవుతుంది. వాడు పెట్టాడు కామెంట్లో, అయ్యగారు దేవుడి మాటల మధ్యలో ఏంటంటే అని పెట్టాడు. ఆహా, ఒరే క్రైస్తవ, బేబీ చదవటం వస్తే నేను అర్థం అవుతా. నేను అర్థం కావాలంటే ఇంకో కొబ్బరికాయ కొట్టాలి, ఇంకా లేవు కొబ్బరికాయలు కొట్టాలి, ఇంకా అయిపోయినాయి. ఎందుకంటే 66 పుస్తకాలని ఎప్పుడైనా ఎవడైనా అడుగుతాడన్న ఆలోచనతోనే చదువుతాను. పౌలు గారి గురించి చెప్పమంటే పతోడు సొల్లేస్తాడు. అస్సలు నాకు తెలిసి పౌలు గురించి ఎవరు మాట్లాడడానికి అనర్హులు, క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ. వీళ్ళకి పౌలు గారు లైఫ్ స్టైల్ గురించి ఏం తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా పౌలు గారు ఆకారములో కనబడ్డ ఆ విధానమే తప్ప అసలు పౌలు అనే ఆత్మకు సంబంధించిన ఆలోచన ఎవరికి తెలియదో, ఇక మీలాంటి వ్యతిరేకించేవాడికి అసలుకే తెలియదు. ఆదివారం రేపు ఒక్కరోజు గ్యాప్, ఇప్పుడు వచ్చి దారి ఏకరం వెయిటింగ్ చేస్తాను ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఏం చెప్తారండి పౌలు గురించి మన కాపర్లు, పోనీ మిగతా వారు సొల్లేస్తుంటారు. ఒక వ్యక్తి గురించి ఒక ప్రసంగం చెయ్యాలంటే అప్పటి వరకు ఆ వ్యక్తి ఆ కోణం వినకూడదు. అది ప్రసంగానికి ఉన్న లక్షణం. ఏం చెప్తావు? ఏం చెప్తావు? అంతా బాగుందండి. మధ్యలో అవి నచ్చట్లా నాకు. అసలు నువ్వెవడరా నన్ను లాక్ చేయడానికి? ఒక వ్యక్తికి నచ్చేటట్టుగా నేను ఎప్పుడు ఉండా, నాకు నచ్చినట్టుగానే ఉంటా. ఇది ఫస్ట్ నుంచి నాకు ఉన్నటువంటి మంచి అలవాటు. ఇప్పటి వరకు ఒక వ్యక్తి నచ్చినట్టుగా నేను ఉన్నానంటే అసలు లేను, ఉండను కూడా. ఎందుకంటే బైబిల్ చదివేవాడికి అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. బైబిల్ ఎప్పుడైతే మనకు ఓన్ అవుతుందో అప్పుడు ఏ విషయానైనా సరే కూలంకషంగా క్యాచ్ చేయగలం, లేకపోతే అపార్థాలు తలెత్తుతాయి. అఫ్కోర్స్ అవి మనిషికి అలవాటు, మానవ జాతికి అవి అలవాటు.
కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పౌలు గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాడు? 14 పుస్తకాలు రాశాడు, అబ్బో వచ్చాడా, ఇంకా ఇంకా ఇక ఏదైనా అవతల తెలిసిందే మాట్లాడుతున్నావు. కానీ నేనున్నానే, నువ్వు అందుకే అంశం ఏంటి? కొరగాని ప్రసంగం, మింగుడు పడని మాటలు. ఇది నాది కాదబ్బా, పౌలు గారే ఉత్తరం రాస్తూ అన్న మాటని టైటిల్గా పెట్టా. పౌలు గారే ఆ మాట అన్నారు, నాది కాదు అది. కొన్ని ఏమన్నాడో చూద్దాం. ఫస్ట్ ఆ రెఫరెన్స్ చూద్దాం. 2 కొరింథీ 10:10. సదానంద గారు, మీరు బైబిల్ బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆ బొచ్చులెస్ ఫెలో కూడా చెప్పండి. మరి మీకు చెప్పాను 26 ప్రశ్నలు ఉన్నట్టు పేపర్ వాట్సాప్ పెట్టమని. అది కాకుండా ఏ పెడుతున్నారు మీరు, అది పెట్టండి ఫస్ట్. ఆదివారం నుంచి స్టార్ట్ చేద్దాం మిమ్మల్ని ఆన్సర్ పెట్టాం. 2 కొరింథీ 10:10 ఏమని ఉందంటే, బైబిల్ ఉందో చూడాలండోయ్, అలా ఉందో లేదు. అతని పత్రికలు, ఇది రాసింది ఎవరు? 2 కొరింథీ పత్రికను రాసింది ఎవరు? పౌలే. అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైనవై ఉన్నవి, కానీ అతడు శరీర విషయమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. అంతే ఉందా? తప్పే ఉంది చదివాను, అంతే ఉంది. అది పౌలు గారే చెబుతున్నారు, నాయన నా పత్రికలు ఒకడేం ఘనం అంటాడు, ఒకడేం బలం అంటాడు, కానీ ఈ ఘనం బలం అన్నోడే శరీర విషయములో బలహీనుడు. అబ్బో, ఆయన ప్రసంగానికి మనం వెళ్ళలేమండే బాబో అని ఒకడు అనును. అంటే పౌలు గారి గురించి మాట్లాడుతున్న వాడికి ఇది అర్థమైందండి. ఘనమని వాడే చెప్తున్నాడు, బలీయమైనవని వాడే చెప్తున్నాడు, కానీ శరీర రూపమునకు బలహీనుడు. అదే పౌలు గారండి అంతా బాగానే ఉంటుంది కానండి, అక్కడ అంటాడు అతని ప్రసంగము కొరగానిది. బాబోయ్, వెళ్ళెవరో నాయనో మధ్య మధ్యలో వచ్చే ఆ బజ్జీలో అంటడం. ఇప్పుడు 1:20 ప్రసంగములో 4-5 బజ్జీలు వస్తే అవి ఎందుకు పట్టుకున్నాడు నాకు తెలియకడుతుందా? అవే ఎందుకు పట్టుకున్నాడు, మిగతా ఎందుకు పట్టుకోవట్లా అంటే, ఎక్కడ ఏం దొరికిద్దా అని చూడటమే మనుషుల అలవాటు. ఇంత ప్రసంగములో నీకు అదొక్కటి పెద్ద పిల్లర్లా కనబడిందంటే, నిజంగా నీ అంత నికృష్టుడు, బైబిల్ అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడో ఉండడని బైబిల్ రికగ్నైజ్డ్ చేసి పక్కనేసింది. మాట్లాడతాం ఆ బొచ్చులో అంటాం మనం, అంతే అక్కడ అయిపోతారు. అబ్బా, దేవుడి మాట మధ్యలో మళ్ళీ బొచ్చులో ఏందంటే, వరే నేను ఇంకా నోరు తెరిచి మాట్లాడితే తెలుగు పదాలకి అర్థాలు వెతుక్కోలేక చచ్చిపోతాయి. ఇక్కడ గ్రంథస్థం చేయబడి ఉంది. అది అవసరం వచ్చిన రోజున రాధా మనోహర్ గారి పాంప్లెట్ దొరకాలి. వాడిని అడుగుతున్నా సదాని. ఆ పాంప్లెట్లో 26 ప్రశ్నలు ఉన్నాయంట. 26 ఏం కారమరా, 2026 వేసుకో. మళ్ళీ పెడతా, చేసి పెట్టమండవు. వాట్సాప్ కూడా పెట్టారు సార్కి. ప్రియమైన దేవుని పిల్లారా, అంతటి బలమైనటువంటి మాటల్లో ఇవే ఎందుకు పట్టుకున్నాడు? పౌలు గారు అడుగుతున్నారు. అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి ఉన్నవి అన్నాడు. పౌలు గారి పత్రికలు ఎలా ఉన్నాయి తెలుసా? బలం, ఘనం. కానీ శరీర రూపమునకు అతడు బలహీనుడు. ఆడే మళ్ళీ అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. ఏం ప్రసంగం రా నాయన అబ్బా నలిపేస్తున్నాడు రా, మాటలేంటి? వచ్చాడయ్యా బుద్ధిమంతుడు. లిపిగల భాషలెన్ని, లిపిలేని భాషలెన్ని.
లిపిలేని భాషలు, లిపిగల భాషలే కాకుండా దేశాల భాషలు ఎన్ని. తెలుగులో ఒక పదం హిందీలోకి పోతే బూతుగా కనబడింది. చైనాలో ఒక రెస్టారెంట్ పేరు కంప్లీట్గా తెలుగులో బూతుగానే కనబడింది. ఉచ్చరించడానికి కూడా బహుశా అది. ఇలాంటివన్నీ చైనా వాడి లాంగ్వేజ్లో అది గుడ్ విల్, కానీ తెలుగుడి కాడికి వచ్చేసరికి అది బ్యాడ్ వర్డ్. వాడేమో గుడ్ విల్ అనుకొని వాడు సంబరపడిపోతుండే, బ్యాడ్ వర్డ్ నీళ్ళు ఎలా అంటాడు? ఒరే ఉచ్చారణ చూడకూడదురా, సారం, భావం, భావజాలం ఇవన్నీ ఉంటాయి. ఇది వెళ్తే బాగుంటుంది. మరి ప్రసంగం చేసేవాడికి, నేర్చుకునేవాడికి ఇవన్నీ అవసరం కదా. మరి కనుక శరీర రూపమునకు అతడు బలహీనుడు. అబ్బా, అతని ప్రసంగము కొరగానిది, మింగుడు పడదంట. ఏమంతా మింగుడు పడిన ప్రసంగం చేశాడు పౌలు గారు? ఎవరిని ఏమన్నాడండి? ఎవరిని ఏమన్నాడు? పౌలు అనగానే నేను చెప్పాను ఫస్ట్, ప్రపంచానికి అర్థం కానిది ఏంటో తెలుసా? ఆకారములో కనపడుతున్న మనిషిని చూశాడు, కానీ ఆకారములో ఉన్న ఆత్మకి ఆ పేరుని వాడు గుర్తులేకపోయాడు. పౌలు ఎవరో తెలుసా? పౌలు ఎవరు అనే చెప్పాడు, నేను వాడుకొనుకోవు సాధనం అంటే ఓ సమ్మెట, ఓ సుత్తి అలాంటివి అనుకో, ఓ గడ్డపార, ఒక గుణపం. మళ్ళీ గుణపం అనగానే వాళ్ళు ఇటు పోయవు. కొన్ని ప్రాంతాల్లో గుణపమే అంటారు. అది పౌలు అనగానే నీ కంటికి దేవుని చేతిలో సుత్తిలా కనపడాలి. కొట్టేది ఎవడు బండని? సుత్తే దేవుడు. మరి సుత్తిని ఎందుకు చూస్తున్నావు? ఒక మేకును వంకర తీయాలంటే ఎంత బలం వాడాలా? టిక్క కొడతాడు. అబ్బా అన్న ఏం నైపుణ్యం అన్న, అసలు వంకర పోకుండా సుత్తితో బలి తీసావన్న అంటాడు. అంటే అక్కడ ఎవరిని చూసావు? మనిషిని చూసావు. మరి క్రైస్తవుడు పౌలు దేవుని సాధనమైతే సాధనాన్ని చూడాలి, కానీ పౌలుని చూసి ప్రసంగం ఏమో కొరగానిది, ఏమో మధ్య మధ్యలో డిమిటెక్ అంటుంటాడు. ఏందిరా అంటే ఎట్లా? ఎందుకు పౌలు పత్రికలు ఘనమైనవి? మనం ఒక్కోటో ఒలుసుకుంటూ వస్తాం కదా, మరి మనకున్న అలవాటు అదే కదా. 1 కొరింథీ 2:4 ఎందుకు ఘనమైనవి అంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవాలని చెప్పాడు. ఇప్పుడు నా విశ్వాసం ఉంది, అలా ప్రతి ఒక్కరు అనుకుంటే నా విశ్వాసానికి బేస్ ఏంటి? నాకున్న విశ్వాసానికి బేస్ ఏంటి? నాకున్న విశ్వాసానికి బేస్ ఏంటి? ఆన్సర్ ఒకటికి వస్తుంది. పైకి ఒక రకంగా చెప్పినా అంతరాత్మ మాత్రం నిజమే చెప్పింది. నా విశ్వాసానికి బేస్ ఏంటి? నేను నమ్మిన వాక్యమా? అందరూ వెళ్తారు కాబట్టి ఆ విధంగా వెళ్ళినటువంటి ఆ వెలుసూపు విశ్వాసంలో ఉన్నటువంటి ఆ తెప్ప, కొట్టపోతే కొట్టపద్ది, ఆ టైపా నా విశ్వాసం. అంటే పౌలు గారు ఈ మాట ఎందుకన్నారంటే, ఎక్కువగా పై విశ్వాసాన్ని మనుషుల ఆలోచన పరంగా చేస్తున్న కార్యక్రమాలను బట్టి ఎదిగి ఒదిగిన విశ్వాసమే ఎక్కువ ఉంది కనుక ఆ మాట అనగలిగారు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి అని చెప్పాడు. ఎంత బలమైన మాట! దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే దేవుణ్ణే చూస్తావు. అది దేవుడి మాటనే వింటావు. మధ్యలో వాడే పదాల మీద దృష్టి పెట్టావు. సరే, తేలిపోతుంది ఒక్కొక్క మనిషి మనస్తత్వం. అదే పట్టుకోవాల్సింది మాత్రమే పట్టుకోకుండా ఈ రోజున పట్టు వదిలేది ఏదైనా ఉందంటే దాన్ని పట్టుకుంటున్నాడు. అందుకే వాక్యం మీద పట్టు లేకుండా పోతుంది కదా. దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని చెప్పాడు. అంటే పౌలు గారు ఇప్పుడు దేన్ని ఆధారం చేసుకున్నాడు? దేవుని శక్తిని. ఒక గమాలియేలు విశ్వాసాన్ని ముందు పెట్టలా, లేకపోతే మరొక విశ్వాసం చూసి ముందుకు రాలా.
ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో దేవుడి మీద మాత్రమే ఆనుకున్నాడు, మిగతా వారిని ఎవరిని చూడలా. ఈ జీవితంలో నేను కొట్టవలసింది ఉంటే కొట్టే తీరుతా. పాస్టర్ గారగానే పాలిష్ చేసిన రైస్లాగా దాంట్లో బలమేముందో నా బొచ్చు మధ్యలో వేసేసా. చూసా ఎన్నో అత్తయ్య లాంటివి మరి దించుతా ఆదివారం గట్టిగా. అది దీన్ని ఏమంటారు? పాష్గా మాట్లాడుకో, మామూలు పాపం చెప్పు. దీన్ని ఏమంటారు? నా నెత్తి మీద ఉన్నది ఏంటి? మమ్మల్ని గొర్రెలు అంటారు కదా, గొర్రెల మీద ఉంది ఏంటి? బొచ్చే కదా. అందుకే నీకు అంటిస్తున్నా ఈ బొచ్చుని. రైట్ నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆధారం చేసుకొని ఉండాలి. ఇంతగా దేవుని శక్తి అంటే వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. దేవుని శక్తి అనగా క్రీస్తు. పౌలు గారు ఏం చెప్పారు? మన విశ్వాసము క్రీస్తుని ఆధారం చేసుకొని ఉండాలి. క్రీస్తు అనగా వాక్యం. మన విశ్వాసము వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉంటే ఇక మనకు ఎదురేముంటుందండి? అదే సంగతిని దేవుడు మెచ్చితే ఇంకా మనకు ఎదురేముంటుంది? దేవుడు వాడుకొనబోవు సాధన అయిన పౌలు అంటున్న మాటలు దేవుని చేతిలో ఒకవేళ నువ్వు మలాట అనుకుంటే, సుత్తే అనుకుంటే దేవుడు కొడుతున్నాడండి. అంటే పౌలు గారి ప్రసంగము నీకు అర్థమైతే ఒక బండని, పెద్ద కొండని దేవుడు పగల కొడుతున్నాడు. ఆడ పెద్ద ఒక 35 అపార్ట్మెంట్, 1 ఉంటాయి కదండి, అపార్ట్మెంట్ అలాంటి ఒక 35-40 కడతాను అనుకుందాం. స్టేర్స్ అనుకుందాం. అది కట్టాలంటే పెద్ద బండ ఉంది. ఇప్పుడు ఆ బండని బ్రతిమిలాడితే కుదరదు. 2 ఏళ్ళలో అపార్ట్మెంట్ లేచిపోవాలి. పెద్ద బండ పడింది, ఏం చేయాలా? నేను చూసిన 2023లో నడుస్తుంది వరకు 4th ఫేజ్లో ఆర్చిబాబు ఎదురుగా. ఇది ఎప్పుడు కావాలి అనుకున్నా నేనే. ఇవాళ వెళ్ళిన పనుండి సిటీ 1 ఏదో ఉంది, సిటీ 1 సంథింగ్ ఏదో, దాంట్లోకి వెళ్ళి చూస్తే 1.5 year ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో ఎలా కట్టింది? 1 సిటీకి వెళ్ళాను. ఎలా ఉంది? ఇంత ఫాస్ట్గా ఎలా అయింది? వాడికి తెలుసు ఎంత ఫాస్ట్గా బండన కొడితే అంత ఫాస్ట్గా కాంక్రీట్తో లేపుకోవచ్చు అని ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. దేవుడు కూడా యావత్ ప్రపంచానికి క్రైస్తవ్యం స్ప్రెడ్ అవ్వాలంటే బండలాంటి మనసున్న మనుషులకి పౌలు లాంటి వాడు ఒక సాధనమై కావాలి. వాడు కొట్టే కొట్టుడికి ఎవడైనా సరే బదలైపోవాలి. పౌలు ఏమంటున్నాడు? జనం ఏమనుకుంటారంటే పౌలు గారిని చూసి, బలహీనుడు, అబ్బా ప్రసంగాలు వెళ్ళలేకపోతారా బాబు అంటారంట. అందుకే చెబుతున్నాడు, ఇంత బలంగా ఉండగలవా నువ్వు దేవుళ్ళు అని. కానీ అతని ప్రసంగము కొరగాలని ఒకడు అన్నది ఎవరు? ఆయనే అన్నాడు. ఇప్పుడు అన్నది ఎవరో? అబ్బో ఆయన ప్రసంగం మనం వెళ్ళామని. దీన్ని రకరకాల యాంగిల్ చెప్పొచ్చు. వెటకారంగా చెప్పొచ్చు, ప్రేమతో చెప్పొచ్చు ఒక పదాన్ని, లేదా ఆశ్చర్యార్థకంగా చెప్పొచ్చు, లేదా మక్కువ ఎక్కువే కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పగలం? ఎక్కువగా అపార్థానికే తీసుకుంటారు వాక్యాలు. స్వతహాగా వాడుకోవటానికి మాత్రమే రెఫరెన్సులు ఉన్నాయనుకుంటున్నాడు. ఒక రెఫరెన్స్ ఇచ్చుకోండి ఒక లైఫ్. కానీ మనిషి వాటిని వాడుకుంటాడు, ఎందుకంటే తెంగరోడు కాబట్టి. అది స్వతహాగా వాడుకుంటాడు. ఆత్మ సంబంధమైన సంగతులని శరీర సంగతులతో మెలిపెట్టి మాట్లాడటం కానీ, లేకపోతే మెలిపెట్టి ఇవ్వటం కానీ ఎంతవరకు సబబు? ఇది కూడా తెలియదు. అంతే. మరి ఏం తెలుసు? క్రైస్తవ్యానికే ఏం అర్థమై సావట్లేదు. ఇంకా నీలాంటి బొచ్చగలకేం అర్థమైద్దిరా? లెస్ మైండ్ మీకేం అర్థమైద్ది? ఇక్కడ మహామహామేధావులే పిల్లిగంతులు వేస్తున్నారు. పాపం ఏమి రానోడి దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ
అట్టా కూర్చొని డిబేట్ అంటూ మాట్లాడుతున్నారే. ఒరే డిబేట్ అంటే ఇది మీకు దమ్ముంటే ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో నేను ఆయుష్ ఉన్నంత వరకు చెప్తాను రా. వచ్చ బ్రేక్ అయిద్దిరా, ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది. అది యూరిన్ బ్లాడర్ అంటారు ఇంగ్లీష్లో. మీ బ్యాచ్కి 20, మీరు బాగా వింటారు మరి, అందుకే మరి మొహమ్మడి చెబుతున్నా. అది వినలేరు కూడా, మీకు కౌంట్ డౌన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకీ ఈ మాట అన్నది ఎవరు? పౌలు ప్రసంగము కొరగానిదని, ఘనము బలము, అతని శరీరమునకు బలహీనుడు, అతని ప్రసంగం కొరగానిది అని అన్నది ఎవరు? ఎవరై ఉంటారు? చాలామంది పౌలు యొక్క పిచ్చోడు అంటారు. ఎవరో సెవెంత్ డే వాళ్ళు, యెహోవా సాక్షులు, ఈ మాటలను బట్టి. కానీ మా పెద్ద ఆయన పౌలు గారిని ఎంత ప్రేమగా ఈ మాట అనగలిగాడు చెప్పండి. అదే చెప్తున్నా. లాస్ట్లో వాడికి ఒక ప్రశ్న వేసా, ప్రశ్న కాదు ఒక ఇంటి ఇచ్చా. లోడలో మాట్లాడుతుండు, రైట్ డౌన్ డౌన్ మాట్లాడుతుండు, డౌన్ డౌన్ ఆగాడు. ఇప్పుడు నేను చెప్తా విను. చెప్పు. 11:45 అవుతుందిరా, పోయి నిద్రపోదాం. తూర్పునొకడు పడమరొకడు నిలబడ్డారు. మధ్యలో టపిక్మంటూ ఒక లెటర్ పడింది. ఆ లెటర్ని తూర్పుడు చదువుతున్నాడు 6 అని, పడమటవాడు చదువుతున్నాడు 9 అని. తూర్పుడు చదివింది కరెక్టా, పడమటి వాడు చదివింది కరెక్టా నిలబడి ఒక అక్షరం మధ్యలో ఇద్దరి మధ్య ఒక లెటర్ పడింది. ఒక పెద్ద బోర్డు, ఇట్లాంటి బోర్డులాంటి పడింది. అది చూస్తే అటు నుంచి చూస్తే 6, ఇటు నుంచి చూస్తే 9. వాడు 6 అంటాడు, ఇటు 9 అంటాడు. జీవితకాలం పీక్కున్న ఆన్సర్ రాదు. అది వేసిన వాడికి తెలుస్తుంది. దీని అర్థం లైఫ్ టైం అన్నాడు. చాలామంది పాస్టర్ లాగా నన్ను క్యాల్కులేట్ చేసి ఉంటాడు, కానీ అలా చేయలేదండో అని అన్నాడు. నిన్ను చూస్తుంటే, నీ మాట తీరు చూస్తుంటే నీకు ఒక 25 ఏళ్ళ అనుభవం ఉండుంటుందా అని అడిగాడు ఫస్ట్ నన్ను. అంతకంటే ఎక్కువేం చెప్పి నేను. అందుకే చాలా స్పష్టంగా వర్డ్ టు వర్డ్ మాట్లాడుతున్నావు. నువ్వు చెబుతావన్న నమ్మకం నాకుంది అన్నాడు. రైట్ సదానంద్ గారు, మీ నమ్మకానికి థ్యాంక్స్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతకీ ఆ మాట అన్నది ఎవరు? చదువుతుంటే మనసును బట్టి వాక్యం అర్థమైద్దండి. మన మనసు వాక్యానికి, దేవునికి ఎప్పుడైతే సరెండర్ అవుద్దో అప్పుడు నీకు పాజిటివ్ దూరంలో అర్థమైంది. మన మనసు ఎప్పుడైతే కన్ఫ్యూజ్గా ఉందో అది అర్థం కాకుండా పోద్ది, క్వశ్చన్గా మిగిలిపోద్ది. మన మనసు ఏంది ఇలా ఉంది అని దూరం చదివితే నీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 యాంగిల్లో నీ మనసు ఎక్కడ స్టే అయింది? నా మనసు అయితే ఇక్కడ స్టే అయింది. 2 పేతురు 3వ అధ్యాయము 16వ వచనము. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ, ఇన్క్లూడింగ్ కొరింథీ, పత్రికలన్నీ అంటే కొరింథీ కూడా వస్తుంది కదా మరి, బోధించుచున్నాడు. వేటి గురించి? ఏదైతే దేవుడి ఉద్దేశం ఉన్నదో వాటి గురించి. అయితే వీటిలో కొన్ని సంగతులు, వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. బాబోయ్, వాటిని మనం గ్రహించలేము. అంటే కొరగానివి. అతని ప్రసంగము కొరగానిది, కష్టం, వినలేం బాబోయ్. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థము. వీటిని విద్యావిహీనులు, నాకు బాగా చదవచ్చు అంటాడే, ఆ చదువుకున్నోడికి అర్థం కాని చదువు విద్య విహీనుడు, రక్తహీనం. మొన్నసారి చెప్పాను, రక్తం అయితే ఉంది కాకపోతే తక్కువ ఉంది, చదువు అయితే ఉంది, బైబిల్ని అర్థం చేసుకునే అంత చదువు అయితే లేదు.
అది అస్థిరులైన వారు, బైబిల్ మీద ఏమాత్రం పట్టు లేకుండా అటు ఇటు తిరుగుతూ టిక్కులు పెట్టుకుని చదువుకుంటూ గుర్తు పెట్టుకుండేవాడు, స్థిరమైన మనసు లేనటువంటి వాడు, ఈవెన్ కాపరితో సహా. ఏ కాపరికి బైబిల్ మీద పట్టలేదు తెలుసా మీకు? అంత డిముడిక్కేవారమే, ఏదో పిలిపించుకుందామన్న ఒక వ్యసనమే తప్ప మరొకటైతే కాదు. అదే ఉంటుంది ఎక్కువ. అది తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు, అంటే మిగతా వాటిని కూడా ఎక్కడ ఎలా అపార్థం చేద్దామో చూద్దాం అన్న రేంజ్లో ఎత్తుక్కుంటూ ఉంటారు. మనం కూడా అంతే. మనం కూడా ఎలా ఉంటాం? మనం కూడా సేమ్. మనం అంటే మానవాళి ఎలా ఉంటుంది? బైబిల్ని వాడు శరీర సంబంధమైన ఆలోచనకు క్రోడీకరించి వదులుతూ ఉంటాడు. ఇంకా అంతే. అపార్థం అంటే అదే మరి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులకే ముడిపెట్టాలన్నాడే తప్ప శరీరానికి ఆపాదించేంత విధంగా వాక్యాన్ని అలా పంపించటం అవివేకతత్వం. అది అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఎవడు ఎవరిని నాశనం చేయడు, వాడే నాశనం అయిపోతాడు. ఎందుకు? బైబిల్ని పట్టుకున్నాడు కనుక, తను అపార్థం చేస్తున్నాడు కనుక. అది యాక్చువల్గా ఆదివారం బాబోయ్ దుబాయ్ అని పెడదాం అనుకున్నా. ఈ లోపల మనోడు అప్పుడే పడుకుందాం కదా అనుకుంటున్న, టైం 10 అవుతుంది, జస్ట్ అట్లా కొంచెం ప్రార్థన చేసుకుని పడుకుందాం అనుకున్నా. ఫోన్ వస్తుంది, ఈ టైంలో ఎవరా అని చెప్పేది పట్టించుకోలే. మళ్ళీ పోగొట్టడానికి వచ్చింది, బాబాయ్ లిఫ్ట్ చెబితే బాగోదని చెప్పేసి మళ్ళీ లిఫ్ట్ చేసిన. అయ్యా నా పేరు సో అండ్ సో అన్నవాడు. నాకు ఫస్ట్ వెలగల. నాకు బైబిల్లో కొన్ని డౌట్లు ఉన్నాయంటే సహజంగా కాపర్లు అడుగుతారు అనుకుంటున్నా. తర్వాత వాడు ఫ్లోన్ చూస్తుంటే నాకు అర్థమైంది, అసలు వీడు ఎవడో ఏంటో అని లాగుదామని చెప్పేసి అంతే పూర్తిగా వాడిలోకి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే బయటపడ్డాడు. మనం ఊరుకుంటామా? అష్టదిగ్బంధనం. ఆదివారం మళ్ళా చెప్తున్నా, ఇప్పటి వరకు బైబిల్ పుట్టిన తర్వాత మూతి మీద మేసం ఉన్నోడు, మహామేధావి అనుకుంటున్నవాడు, నేనే చెప్పగలను అని ఎక్కువగా మాట్లాడుకున్న హెచ్చులు బ్యాచ్ ఉందే మీ గొర్రె. ఆ ప్రసంగం రాబోతుంది. వాడు చచ్చిపోతారు, మీరు చూస్తుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి చెప్తున్నాడు, అపార్థము చేసినట్లు. ఫోన్ వచ్చేసింది. మాట్లాడినా ఎక్కువ మాట్లాడడం కదండి, మరి వాళ్ళకి ఎత్తాం ఛాన్స్. 10 నిమిషాలకు ఒకసారి అవునా అయ్యే రింగ్ టోన్లు అంటారు చూసినా, అవి ఎత్తాం అప్పుడప్పుడు. మొత్తానికి లాగినా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, లోపల చాలా క్రోధం ఉందనిపించింది. కానీ విషాన్ని తీయాలంటే అంత ఈజీ కాదు. అది ఎలా తీస్తే బయటకు వచ్చిద్దో ఆదివారం ప్రారంభించాలి. ఇప్పుడు తీయాలి. రోజుకో ప్రశ్న వల్ల నాకు చెప్పిన నెలకు 8 ప్రశ్నలు మా పిల్లల మధ్య చెప్తా. నాకు ఫోన్లో చెప్పు. నేను ఇంతవరకు ఎవరికి ఫోన్లో ఆన్సర్ ఇవ్వను. అది ఇప్పటి వరకు ఎప్పటికి ఇవ్వను. ఏది చెప్పినా అనేక మంది పిల్లలకు ఉపయోగార్థమై చెప్తా ప్రసంగం. అంతే. చెప్పేసామనుకో, సార్ హీరో అయిపోవడం వల్ల ఆడికి ఆన్సర్ వచ్చేద్ది. మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాడు. ఆడికి ఆన్సర్ ఎలా వచ్చిందో లోకానికి కూడా తెలియాలి. వాడు ఎంత తెక్కలో కూడా లోకానికి చెప్పాలి కదా. రేపు అది కూడా దాంట్లో టైప్ అవుద్ది. మొన్న ఫాస్ట్గా మిస్ అయినా రాధా మనోహర్ గాడిదను గరికపాటి వారిది పెట్టడం. నాకు వేరే పని ఒకటి ఉంది, దాంట్లో వెళ్ళిపోయినా, దాని ఆలోచనకి వెళ్ళిపోయినా, ఇది ఎప్పుడైతే అప్లోడ్ పెట్టకుండా వెళ్ళిపోయినంత పావుగంట గుర్తొచ్చింది. అబ్బా అనిపించింది. పోనీ క్యాన్సిల్ చేసి పెడదామంటే టైం అయిపోతుంది. అందుకే వదిలేసిన. దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా శాకాహార మాంసంలో ఉన్న పదాలని క్రోడీకరిస్తాం. మళ్ళా ఇవి అయితే మిస్ అవ్వం. ఇవి అయితే ఖచ్చితంగా ఇక నుంచి ప్రతి దానికి అప్లోడ్లో ఏవైతే మాట్లాడుతున్నామో అవి వస్తూ ఉంటాయి వెనకాల. రైట్, ఆదివారం నుంచి. కాబట్టి మాట్లాడినా నాకు అర్థమైపోయింది అనుకున్నా.
అంతే. ఒక ప్రశ్న అంటే లేదు లేదు నీ చెప్పినాక నీకు గుర్తుందిగా అదే పెట్టుకో అంటున్నాడు. మా పిల్లకి చదివి ఇంచుమించుగా ప్రజెంట్గా 6,000 అబవ్ చూస్తున్నారు మన ఛానల్. ఈరోజు వ్యూస్ ఎంత? 6.2K. సిస్టర్ అంటుంది ఇంత ఫాస్ట్గా ఎలా లేస్తుందంటే, చెప్పిన రేపటి రోజున ఆదివారం కూడా సంఘంలో వాక్యానికి అందుబాటులోకి రానేమో, మీరు బలంగా ఉండాలని చెప్పిన. ఎందుకంటే అన్ని ఆఫర్లు ఉన్నాయి. రేపు ఆదివారంతో గ్రాఫ్ ఇంకా పెరిగిద్ది. దేవుడికి సమయం ఇవ్వటం కొరకే అలా తీసి పూచిక పులతో సహా జాబుని పక్కనేసా. కక్ష ఎక్కువ నాకు, బలుపు ఎక్కువ నాకు. అది నేనే చెప్తున్నాక బలుపు అని, మళ్ళీ బలిసిందంటే ఎంతవరకు కరెక్ట్? నాకు బలిసే ఉంటుంది ఎప్పుడు, చిన్నప్పటి నుంచి అదే. తగ్గేదిలని అవ్వ, అది అస్సలు తగ్గ. దేవుణ్ణి ఎవడైనా వక్రీకరిస్తున్నాడంటే నిద్ర పట్టదు నాకు. దాన్ని బలుపనికి ఏమంటారు? సమాధానం వేయకపోతేనే సవట అంటారు, ఇస్తేనేమో బలుపు అంటారు, మౌనంగా ఉంటే ముచ్చోడు అంటారు, మాట్లాడకపోతే మోగోడు అంటారు. మీతో ఎట్ట? నిజాలే కదండి. కనుక ఎన్ని ఎందుకు? బలుపు ఒక పదం, ఒక మంచి ట్యాగ్ మనం పెట్టుకుంటే పోలా, పెట్టేసుకున్నాం మనం. అది ఇంకేంది నువ్వు అనేది, ఇంకేంది. కనుక లాగేసిన. ఇప్పుడు ఇది అప్లోడ్ చేసి మళ్ళీ సారో ఇంకో ప్రశ్న ఏది, ఆ గుండుగాడు 26 వెయ్యి, ఇప్పుడు నీకు 50 అన్నో 50 వెయ్యి అని పెడతాను. పెడతాను. వీడికి కూడా పెట్టాయి. ఇప్పుడు పోస్టర్ వాడికి పెట్టాను, రెస్పాండ్ అవ్వట్లేదు. మరి ఏమైనా దేవుని పిల్లారా, కనుక అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అదే చెప్పాడు. పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి అని మాట్లాడుతున్న వాడు రూపాన్ని చూసి, పౌలు గారండి బలహీనుడండి. ఎందుకు? అప్పుడప్పుడు ఈ కూడా వాడుతుంటాడు మరి మధ్యలో, అకాలంగా పుట్టాను, లేకపోతే రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. వీటిని బట్టి, మాటను బట్టి పౌలు గారి రాసినటువంటి ప్రసంగాలను పక్కనెట్టి బలహీనుడని ఒక ట్యాగ్ ఎట్టి మాట్లాడుతున్నవాడు బలవంతుడా. దేవుడు కొట్టే సుత్తి పోని మలాట ఆయన ఎట్టగొడితే అట్టే. పౌలునేవాడు సాధనం అంతే, దేవుడి చేతిలో వాడబడుతూ సాధనం. దేవుడు తీసుకుని ఇలా కొట్టాడు అనుకో, పౌలేంటి ఇలా అన్నాడంటే ఎట్ట? ఈ మాత్రం బుర్ర లేకుండా ఎలా? కాపరులకు ఫస్ట్ బుర్రలుంటే బైబిల్ మీదకి వచ్చేవాడికి సమాధానం చెప్పడానికి మన దగ్గర మంచి అది ఉండదన్నమాట. అది కాబట్టి అపార్థము చేయుదురు పెద్ద అని చెప్పాడు. ఎందుకు పౌరులు ఎందుకు అపార్థం చేసుకుంటారు? కూర్చొని భోజనం చేస్తున్నారు, సున్నత గలవారు చేస్తున్నారు, సున్నత లేదో చేస్తున్నారు. అటు నుంచి పౌలు గారు రానే వచ్చారు, టైం మళ్ళీసిపోయాడు అంతే. ఏంటి పెద్దనా నువ్వు లేచావు, సున్నత లేని వారితో కూర్చొని భోజనం చేయడం అడుగుతాడేమో అనుకున్నాడు అంతే. ముఖాముఖిగా కేఫాని ఎదిరించాడు. కేఫానగా పేతురు గారికి అర్థమైపోయింది పౌలు ఎంతటి ఉద్దండుడో. తప్పుగా మాట్లాడట్లా పేతురు గారు పౌలు గారిని చాలా హుందాగానే ప్రజెంటేషన్ చేస్తున్నాడు తెలుసా. బర్నబాకి పౌలు గారికి మధ్య వాగ్యుద్ధం జరిగింది. అది వాగ్యుద్ధమా? వాతావరణమా? ఏందది? ఏమైనా దేవుని పిల్లారా, అపార్థం చేదురు. ఎలా అపార్థం చేశారు తెలుసా? ఎలా? 1 కొరింథీ 15:6 చదువుతుండగానే మనకి వెంటనే ప్రశ్న రావాలి, ఆన్సర్ రావాలి, బండి ముందుకి పోవాలి. ఇంతగా మైండ్ పని చేయాలి చదువుతున్నప్పుడే. ఈ రెఫరెన్స్లో ఏమో తెలుసా? అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను, వారిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. 500కు పైగా సహోదరులకు ఒక్క సమయమందే కనబడ్డాడు. అదేంటి? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఫస్ట్ కనబడింది మగ్దలేని మరియకి, ఆ తర్వాత వేరొక మరియకి, వాళ్ళు వెళ్ళి చెబితే శిష్యులకు, ఆ తర్వాత కదా 500 మందికి పైగా. ఇవన్నీ రాయకుండగా, ఇవన్నీ చెప్పకుండగా ఇలా అంటవేంటి పౌలు?
పైగా వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలుచున్నారు. కొందరు చచ్చిపోయారు. అంటే బతుకున్నోళ్ళు బతుకున్నారు, చచ్చిన వాళ్ళు చచ్చారు. చచ్చినోడిని ఆన్సర్ అడగలేము, బతుకున్నోడి దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేయలేం. ఇది పౌలు గారి మీద నింద. కనబడింది ఎవరికి? వాళ్ళ పేర్లు ఎందుకు ఎత్తట్లా? చెప్పాలి కదా. పైన ఎలాగనుకుంటున్నారు? 12 మంది కనబడాడు అని పేదరు గారి మగ్ధలేని మరిగా వేరొక మరిగా 12 మంది శిష్యులకి వాళ్ళకందరూ కనబడిన తర్వాతే కదండి పౌలు తప్పు చెబుతున్నాడు. ఒకేసారి 500 మంది అంటున్నాడు ఏంటి? ఒకే సమయం మంది వాళ్ళు ఏమైపోయారు అంటే వాళ్ళకి కనబడలేదా? అంటే మత్తయ్య గారు చెప్పింది తప్ప? అబ్బా, ఆయన అదే అంటున్నాడు. ఏమని? బైబిలే విమర్శించుకుంటుంది. పాత నిబంధనలో ఏమనుంది? మోసే ధర్మశాస్త్రంలో ఎవడైనా తప్పు చేస్తే పట్టుబడితే రాళ్ళతో కొట్టి చంపాలి కదా. యేసుక్రీస్తు వారు దాన్ని ఏం చేశారు? తప్పు పట్టారు. మీలో తప్పు లేని వాడు రాయమన్నాడు, వాళ్ళు వేయలేదు. కానీ మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాయేయాలి కదా, కనీసం చిన్న గులకరాయి అలా వేయాలి కదా. అలా వేసుడే పరిశుద్ధుడు కదా. ఎందుకు? దేవుడు ఏమన్నాడు? రాయేసి కొట్టమన్నాడు. ఇంత పెద్ద రాయేసిన అవసరం లేదు. ఇంత రాయేసినా సరే నేను దేవుణ్ణి ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నానని చెప్పొచ్చు కదా. ఏసే ధర్మశాస్త్రాన్ని వక్రీకరించాడు కనుకనే వాళ్ళకు కోపం వచ్చింది, వాళ్ళు చంపేశారు అని మాట్లాడుకుంటూ వచ్చాడు. అబ్బా, ఏమిరా బాలరాజు నీ వల్ల లోకానికి ఉపయోగం? ఇలానండి వాళ్ళ దగ్గర ఎన్నో తెలుసా? బాబోయ్, ఎన్ని ఉన్నాయో. కొత్త నిబంధనలో పదానికి ధర్మశాస్త్రంలో మాటకి ఏమాత్రం పొంతన లేకుండా కనబడుతుంది. ఆయన ఓకే అంటే ఈయన కాదంటున్నాడు. ఆయనేమో ఓకే అంటున్నాడు, ఈయనేమో కాదంటున్నాడు. ఇదే మీ ఎర్రి జ్ఞానం తగలయ్యే. ఆదివారం మొత్తం పూడ్చేస్తా ఏటే కనుక ఇది ప్రసంగం కాదు, మధ్య మధ్యలో మిమ్మల్ని అంటారు కాబట్టి అంటున్నా. కనుక ఇక్కడ పౌలు గారు తప్పుపట్టే ఛాన్స్ ఉంది కదా. పౌలు గారు ఏమన్నా తెలుసా? 12:5 కొరింథీ అట్టి వాని గురించి, ఇలా మాట్లాడేవాడి గురించి అతిశయిద్దును. పర్లేలే అంటే అన్నలే, నేను నాహాబునే మంచం కూడా మురుగుడానికి ఎవరు? నేను పౌల్ని. నా విషయమైతేనో నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింతును. నా విషయం అనుకో, ఓకే నేను బలహీనుడే, మంచిది, సంతోషమే. మరి శరీరపరంగా బలహీనుడే కదా, ఆయనకి నొప్పులు కప్పులు ఉన్నాయి కదా, మరి లేవా? పౌలు చూడు ఎలా అనుకుంటున్నాడు? ఆహా, నన్ను బలహీనుడు అంటాడా అంట. మనమైతే రైట్, నన్ను అన్నాడా, మంచిదే అంటే మంచిదే కదా. నా బలహీనత ఎందే గాక, ఓహో నన్ను ఇలా అన్నాడా, పర్లేదు, వేరే విధముగా అతిశయింపను. నా బలహీనత గురించి మాట్లాడిండు, మంచిది, నేను వేరే రకంగా ఏమి సంతోషించను, దీంట్లోనే సంతోషంగా ఉంటా. అమ్మయ్య, వాడు నన్ను భలే అర్థం చేసుకున్నాడు రా, చాలా థ్యాంక్స్ అంతే. పెచ్చకిపోద్ది ఎదుటోడికి. తెలుసా పౌలు గారు ఏమంటున్నారు? నా బలహీనత గురించి మాట్లాడిండా, మంచిదే కదా, మరి మంచిదే కదా. సరే అంటే అన్నలే, సంతోషమే. అరే ఇంతన్నా సరే ముఖం మార్చుకోవట్లేదు ఏంటి? మనిషికి కోపం రావట్లేదు ఏంటి? ఇంకా సమర్థించుకుంటున్నాడు ఏంటి? ఈ వదలకూడదు, ఇంకా ఏమైనా దొరికిద్దేమో చూద్దాం. ముందుకు వచ్చేసారు. 4:14 కాతి. అప్పుడు నా శరీరములో శోధనగా ఉండిన దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు. అప్పుడు నా శరీరంలో ఉండిన దాన్ని బట్టి శోధనగా మీరు నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపనైననూ లేదు. అంటే శరీర బలహీనత ఉంది కానీ మరొక దాని ఉంది కానీ నన్ను మీరు ఏమాత్రం ఎడబాయలేదు, చెప్పకనే చెబుతున్నాడు. అంటే పౌలుని ఆ రోజున ఎలాగైతే చారదీసి ప్రేమించారో
ఈ గలతీ సంఘంలో రాస్తున్నంత కాలానికి కూడా అదే ప్రేమని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే మీరు ఎంత మంచివారో చూడండి. దేవుని దూతను వలెను క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించితిరి. కొట్టాడు దెబ్బ. దేవుళ్ళలాగా నన్ను హక్కును చేర్చుకున్నారు. నన్ను దేవుని చేసి చూశారు. నన్నే దేవుడు అనుకున్నారు. వా, ఆయన దేవుడా? పౌలు గారు అర్థమవుతుడా? కానీ గలతీ సంఘంలో అలా లేరట. నా శరీరంలో ఉన్నటువంటి ఆ శోధన బలహీనత ఏదైతే ఉన్నదో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను మీరు తృణీకరించనే లేదు. మా అయ్యగారు అంటే అయ్యగారే కింగే. ఇలా చెప్పే సంఘం ఉందా అండి? మేకప్ అంతా ఉంటుందా? ఉండదు. మేకప్ అంతా. కానీ పౌలు గారు ఎంత నిజంగా అండి, ఎంత అదృష్టంతో చూడండి. ఏ సంఘానికి వెళితే వాక్యం చెప్పాడో ఆ సంఘములో పౌలు గారిని కాకుండా పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవానని వాళ్ళు పరిశోధిస్తూ పౌలు గారిని శరీర బలహీనతనందు చూడకుండా శరీరంలో ఉన్న ఆత్మ పవర్ని గౌరవించినటువంటి ప్రారంభ సంఘాలు, ఆ విశ్వాసులు నేటి కాలములో ఇల్లే. అందుకే ఎవ్వడికి జ్ఞానం లేకుండా పోయింది. మరి పౌలు శీల లాంటి మహాగడులు చెబితేనే ఇలా ఉన్నాయా లేవా అని పరిశోధించారంటే ఎంత క్షుణ్ణంగా వాక్యానికి వాళ్ళు అంకితమయ్యారని చూడండి. అలా నేర్పాడు పౌలు. చూసారా? పౌలులో శరీరాన్ని చూసారా? శరీర తత్వాన్ని చూసారా? పౌలు నోటి నుంచి వచ్చే మాటను చూసారా? ఏం చూశారు? పౌలు చెప్పే వాక్యానికి విలువిచ్చారు. పౌలుని తృణీకరించలేదు. నోటితో లెక్కవండే రా. మరి అదే అంటున్నాడు. ఎన్ని అదే చెప్తున్నా. పౌలు గురించి మాట్లాడే అర్హత క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసికి లేదు, కాపరికి అంతకంటే లేదు. ఇక మీలాంటి మూర్ఖ జనానికి అసలు సంబంధమే లేదు. మాకే దిక్కు లేదు, ఎడుతున్నాడు. నీకెందుకు మధ్యలో బొక్క, నువ్వు రావటం. అర్థమైతేనే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా మూసుకోవాలి. అది అంతే కదా. అక్కడ అర్థం అదే కదా. తృణీకరింపును లేదు, నిరాకరింపనైననూ లేదు. కానీ దేవుని దూతను వలెను అంటే మా అయ్యగారు ఎవరు తెలుసా? ఏంజెల్. ఏమని చదువుతున్నారండి వాళ్ళు? క్రీస్తు యేసుని వలెను. అబ్బా, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి మాట విన్నట్టే ఉంది, ఆయన చూసినట్టే ఉన్నారు. ఆయన క్రీస్తు ఆయన చెప్పుకుంటాడు చూడండి. ఎవరో చెప్పుకుంటాడు అంటే నువ్వు వచ్చి చెబుతూ మరి డబ్బాలో రాలేసి పెట్టిన కొట్టినట్టు పొలాల్లో కదా. నన్ను అంగీకరించితిరి. ఇంతటి ఘనత ఒక కాపరికి ఏ సంఘం ఇస్తుంది చెప్పండి ప్రపంచంలో? 0%. జ్ఞానం రావాలంటే నేను ప్రార్థన చెయ్యాలిరా. మూలం ఆడంది అర్థం కావట్లా, ఆదివారం అర్థమైంది. అయితే బాగా అర్థమైంది. అది అష్టదిగ్బంధనం, వదిలితే కానీ బయటికి రాదు. ట్రై చేయి. పేతురు గారు గురికిచ్చారనుకుంటున్నావా? పేతురు మా డాడే. అదే ప్రపంచ చరిత్రతో ఆదివారం రాబోతున్న అంశం భద్రైపోద్ది. భస్మం కమండలం అయిపోద్ది కాదా? ఉంటుంది మరి అలాగే. ఎందుకంటే రాసింది నేనే కదా, పరిశోధించింది నేనే కదా, పరిపక్వతగా ఉన్నది నేనే కదా. దాని రిజల్ట్ 100% అని నాకే తెలుసు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, చెబుతున్నాడు ఇంతటి ఘనత ఒక శరీర బలహీనత కలిగి ఉన్నాడని చెప్పిన వాడికి అందిందంటే నిజంగా ఆ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి మీరు?
దేవుని దూత అంటే ఓకే, ఎందుకంటే రాయబారి దూత అనుకుంటున్నాం కాబట్టి. ఇదేంటి మళ్ళీ యేసుక్రీస్తు పోలికేంటి వెనక్కి? అంతే. తగ్గుతున్నారా? అయినా తగ్గటం లేదు. పౌలు ఎలా అనుకుంటున్నారు? ఏంటి అసలుకి ఎన్నన్నా పౌలు తగ్గుతాడండి. అబ్బే, ఒక్కొక్క మాటని ఒక్కొక్క క్రీస్తు వాక్యంగా ప్రపంచానికి బల్లె విసురుతూనే ఉన్నాడు. తగ్గట్లేదండి. యేసుక్రీస్తు పోసుకోవడం ఏంటి అని అసలుకి అంతే బతుకంతే మగవాది అని మాట్లాడుతున్నారు. అయినా తగ్గట్లా. అదే మనమైతే ఏదో ఒక చెట్టు ఉంటుంది, దాన్ని అలా టచ్ చేస్తే పుసుక్కున మురసపోద్ది. ఉమ్మెత్త పువ్వా ఏదో అంతే, ఆ టైపు. కానీ ఎన్ని మాటలు అంటున్నా, ఎంత అసహించుకుంటున్నా, ఎంత కాదనుకుంటున్నా, ఆ ముఖములో చిరునవ్వు కానీ, ఆ హృదయములో దైవ ప్రేమ కానీ తగ్గకుండా వాక్యంతో ముందుకి సాగుతూనే ఉన్నాడు. మంచి వండర్గా కదండి పౌలు. ఎందుకో తెలుసా? ఒకటి అనుకున్నాడు, దేవుడు వాడుకొనబోవు సాధనాన్ని ఎవడైనా నా ప్రసంగం చూడాలంటే ఆయన్నే చూడాలి తప్ప ఆ చేతిలో సుత్తిని చూస్తేట అనుకుంటున్నాడు పౌలు. ఎంత గొప్ప భరోసా చూసారా? ఇంకా ముందుకెళ్తున్నాడు పౌలు. తగ్గట్లా. 1 కొరింథీ 1:17 బాప్తీసమిచ్చుటకు నన్ను క్రీస్తు పంపలేదు. క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు వాక్చాతుర్యము లేకుండగా సువార్త ప్రకటించుటకే నన్ను ఆయన పంపెను. బాప్తీసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. ఆయనే చెప్పాడు రోమా 10:17 వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసి క్రీస్తులోకి రావడానికి బాప్తీసమే శరణ్యమో. 16:25 లేదా అపోస్తల కార్యాలలో 27 ఒక జైలు అధికారి కుటుంబానికి గాయాలు కడిగి బాప్తీసం ఇచ్చిన ఘనత పౌలుది కాదా? అయినా సరే నన్ను ఎందుకు క్రీస్తు బాప్తీసం ఇవ్వడానికి పంపదని అబద్ధం ఆడుతున్నాడు? ఇచ్చాడు కదా. ఓ స్టెఫెను వీటి వరకు బాప్తీసం ఇచ్చాడు. ఎక్కడో చేసాము జైలు అధికారి కుటుంబానికి బాప్తీసం ఇచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఇచ్చిన ఆయన బాప్తీసం ఇవ్వడానికి దేవుడు పంపలేదు. మరి బాప్తీసం ఇవ్వడానికి పంపనప్పుడు స్టెఫెను కుటుంబానికి కానీ, జైలు కుటుంబానికి కానీ, మరొక కుటుంబానికి కానీ బాప్తీసం ఎందుకు ఇచ్చా? ఇక్కడ అబద్ధం ఆడాడు. బాప్తీసం ఇవ్వకపోతే పరలోకానికి ప్రవేశం లేదు కాబట్టి వాక్యం చెప్పి వెళ్ళిపోతే సరిపోతుందా? బాప్తీసం ఇవ్వాలి కదా అని మళ్ళీ వీడే అంటాడు. ఎన్ని మాటలరా బాబోయ్. అందుకే బైబిల్ అనేదండి, బైబిల్ని ముందు పట్టుకొని వెళ్తుంటాడే ఒక యోధుడు, వాడికి డొమిన్ లాంటిది, మాంచాహారం అది తెలుసా. ఎవడు ఏమన్నా పట్టించుకోడు, కొట్టేది కొడతానే ఉంటాడు. ఇది దేవుడు కోరుకున్నది. ఈ మనస్తత్వం ఉన్నవాడికి దేవుడు కావాలి. మాట అనకపోయినా వినబడితే స్వీయమంటూ ముడుచుకుపోతే అట్ట. బయటకు వచ్చామంటే రకరకాల మాటలు అంటారు. వాక్యం పట్టుకుని వెళ్తున్నామంటే రకరకాల మాటలు అంటారు. అది పోతే ఎక్కడైనా కళ్ళు చెట్టు తాడి చెట్టు కాబట్టి షరు కొట్టి చూసావనుకో, చూపెట్టలా వేసాడు, కళ్ళేస్తాడేమో, నువ్వు కూడా రారా వస్తే కొడుతున్నాడు. పోతే ఫోన్ నుంచి వైన్ షాప్ కూడా ఆపి మామూలుగా ఫోన్లో మాట్లాడుతూ, అంటే ఏదో ఆలోచించుకుంటూ వైన్ షాప్ కూడా మాట్లాడదాం. ఎవరికో ఫోన్ చేస్తున్నాడు, ఏ బ్రాండ్ కావాలో మనసు అనుకోవటం ఎందుకు, నీకు చెప్తే కదా ఏ బ్రాండ్ కావాలో. ఇది మనుషుల మనస్తత్వం. ఇప్పుడు దీన్ని బట్టి కృంగిపోవాలా, మనం అవతలతో మాట్లాడుదాన్ని బట్టి పొంగిపోవాలా? నేనైతే పొంగిపోతా అంటున్నాడు పౌలు, మన పితరుడు, మన సోదరుడు. ఎంత ధైర్యం చూసారా? బాప్తీసం ఇచ్చినప్పుడు నన్ను పంపలేదు, కౌంటర్ పడుతూనే ఉంది పౌలుకి. ఆడిచ్చాడు ఏడిచ్చాడు మళ్ళీ అంటాడు. అందుకే ఆ మధ్యన ఏమో చెప్పిన, ఇంకా జీవితంలో ఎవరికి బాప్తీసం ఇచ్చే ప్రసక్తే లేదు. అదేంటో
ప్రియమైన దేవుని పిల్ల, దాని అర్థం అదే. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా ఉన్నట్లు వాక్చాతుర్యము లేకుండగా, అంటే పాలిష్గా, పాష్గా, స్టైల్గా, హుందాగా, అబ్బా దేవదూతల భాష అంట అయ్యగారు మాట్లాడాలంట. అరే ఒరే తొరే నచ్చవంట. ఆహా, మాకు అయ్యే వచ్చు, అంత మించి రావు, అయ్యే మాట్లాడతాం. అది దేవదూతల భాష మాకేమొచ్చు, మాకు మనుషుల భాషే కరెక్ట్గా రాదు. ఎందుకంటే మేము అవివేకులు, మేము బుద్ధిహీనులు. వాక్చాతుర్యం లేకుండా అంటే దాని అర్థం అదే. వాక్చాతుర్యం అంటే అసలు చాలామంది మాట్లాడతారు, ప్రభు అయిన యాశక్రిస్తు కాదురా. ఏం లాంగ్వేజ్ అది? అసలు లాంగ్వేజ్ అంటే ఇది. అరమరిక లేకుండా మాట్లాడే భాషని నిజంగా మెచ్చుతాడు దేవుడు. వీడేమో ఎచ్చుకోడి. అది మరి ఎవడో పుట్టింది దక్షిణాఫ్రికోడికి అమెరికాడికి పుట్టుంటాడు. ఇది అటు క్రాసింగ్ జరిగి ఉంటుంది. అది అంతేనా? ప్రతి పాస్టరు పిల్లగాడు, బుల్లిగాడు, అచ్చిగాడు, బొచ్చిగాడు, నా గాడు అందరూ ఎంత స్టైలింగ్ మాట్లాడతారంటే అబ్బబ్బా ఊడిపోతుంటుంది ఇక్కడ పంచ. అందుకే రామరాజు కూడా మొత్తం అది వేసాడు. ఏంటిది? గమ్ముతో ఊడదంక. ఒకసారి బిగించామనుకో ఊడదంక, పైకేసి మడతేసి కట్టేస్తే సరిపోతుంది, అంతే కదా, ఊడదంక. ఎంత స్టైలింగ్ మాట్లాడతారా! ఆ ఉచ్చారణ ఏంట్రా? ఉచ్చారణ ఏంటి? కొద్దివాళ్ళు కనుక రోడ్డు మీద సప్పట్లు కొట్టి అని పిలిచేట్టుంటారా బాబు. లాంగ్వేజ్ అంటే ఇది. దేవుడు మెచ్చింది ఇదే. అరమరిక లేని లాంగ్వేజ్. చెప్పిన ఒకసారి ఏడే ఉండిపోయింది ఒక ఆమె, గంసునే అంటుంది. గంసుని ఇంత బాగుంది. తర్వాత చూస్తే గంసుని కాదు, అది గ్యాసుని. అప్పటికి అర్థమవుతుంది గ్యాసుని ఏంటి అనిపిస్తుంది. తర్వాత అర్థమైంది, ఓ కిరోసిన్కి వచ్చింది. మేము సింపుల్గా కిరసనాలు అంటాం. అది మా ఊర్లో అంతే. మరి అరమరక లేని ప్రేమ ఏదంటే పల్లెటూరు అంటే అలాగే ఉంటుంది. మరి ఇదే హెచ్చులు. అసలు ఒక్కొక్కరు మాట్లాడతాడు. నిజంగా ఇంగ్లీష్ వాడికే పుట్టినాడు. ఏ ఐలాండ్ ఓడుకో, అమెరికా ఓడుకో, లేకపోతే వీళ్ళు అడ్డుపోయో వాడు ఇటు వచ్చో మొత్తం కాడ క్రాసింగ్ జరిగింది. అందుకే ఈ లాంగ్వేజ్ వాళ్ళు పుట్టారు. అంతేనా? కాలుతుందా? మరి పొయ్యిలు పెడితే కాలదా ఏంట్రా? అగ్గిలో కొలిమి పెడితే కాలదా? కాలిది. మరి కాపరంటే కొలిమి, మరి కాలిది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే నన్ను ఆయన పంపాడు. వాక్చాతుర్యము లేకుండా ఉన్నది చెప్పడానికి వాక్చాతుర్యం దేనికి? జనాలను మెప్పించడానికి. ఆ మాట తీరేంటి? సిగ్గేట్ లేదా? బైబిల్ చదవట్లేదు. నేను మళ్ళా చెప్తున్నా, క్రైస్తవుడు టైంపాస్ గాడు. ఇక నీలాంటి వాడు వక్రీకరించడానికి చూసేవాడు కూడా ఆడే. ఈ రెండు సంకర జాతి, మకర జాతి. అది బాధేస్తుందే. ఆదివారం చచ్చిపోతాం, జాగ్రత్త. అసలు హార్ట్ అటాక్ అంటున్నాం. అది పోయినా పోతాం ప్రసంగం విని. అది చాలామంది వచ్చారు ప్రసంగాలు విని. నీతో స్టార్ట్ అవుద్ది ఇక. అది మీ బ్యాచ్కి. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించగా నన్ను పంపాడు. ఒక కాపరు చెప్పగలడా? లేచిగా అంటే ప్రియా సోదరి మన్నారా. అబ్బా, అక్కడే అనిపించింది నాకు, ఇదేది మొత్తానికి మొండమోపి వ్యవహారం కాడని. అది నేను అంటున్నాను, దేవుడు ఎగ రాయించింది అర్థాలు చెప్తున్నా అంతే. ఇక్కడ వాక్చాతుర్యం అంటే అలా ఉంటుంది. మరి పాష్గా, స్టైల్గా. వాటరీ ఎంత బాగుంది. హాయ్ మది, హాయ్ వాడి, ఏమంతమైంది? ఎవడరా నీ అయ్యా? ఎబ్రాడా? ఎవడరా నువ్వు? వాటరీ. ఇది ప్రేమ కదా. ఇదే కావాలి లోకానికి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటగా ఆయన నన్ను పంపెను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఎవడైనా వస్తే ఆయన చెప్పుతో కొట్టినట్టుగా వాక్యం చెప్పడానికి వాక్చాతుర్యం దేనికి? వాక్యం ఉంటే సరిపోతుంది కదా.
ఇంకా తగ్గట్లా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎన్ని మాటలు అంటూనే ఉన్నారు. 1 కొరింథీ 2:3 మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. ఒక కాపరి బలహీనంగా ఉంటే మాకేం చెప్తాడు వాక్యం? ఒక కాపరి భయం కలిగి ఉంటే మాకేం చెప్తాడు వాక్యం? ఒక కాపరి వణుకు బలహీనత భయము కలిస్తే పుట్టింది వణుకు. ఇలా వణుక్కుంటూ ఉండేవాడు మాకేం చెబుతాడు వాక్యం? దాని అర్థం అది కాదురా నీ మాణిక్యం. దాని అర్థం ఏంటి? నీకు వాక్యం అందకపోతే అది నా బలహీనత. నీకు వాక్యం అందించడం కొరకు నేను దేనికైనా త్యజిస్తా. కుక్కని కొట్టట్టు కొట్టినా అటు అడ్డే వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఎవడైనా సరే, యేసయ్య ఏం చెప్పాడు? ఎవడైనా సరే ఇంటికి పిలిచి వాక్యం వినకపోతే చెప్పులు దులిపొచ్చాయి సాక్షాత్తంగా ఉంటున్నాడు. అయినా సరే సాక్షాత్తుగా ఉంటుంది. కానీ ప్రభువా నువ్వు వాడుకునే సాధనం కనుక ఓ చిన్న రిక్వెస్ట్ ఏంటో అడుగు. ఆనాడు అబ్రహాం గారు అడిగారు కదా ఉత్తమ గుమ్మర విషయాల్లో, అలా అడుగుతాను, అడుగు, మళ్ళా వెళ్ళి వాక్యం చెప్తా. ఓ తృణీకరించాడా? రిక్వెస్టబుల్గా వెళ్ళాడా? పౌలు ఎవరికి అర్థమయ్యాడురా? అక్కడ మాట బట్టి ఏమర్థమైంది? ఏ ఇల్లు అయితే, ఏ ప్రాంతం అయితే సువార్థికులు చేర్చుకోలేదో అక్కడ మీ చెప్పుల దులిపి రండి. కానీ పౌలు అలా రావటం ఓకే, కానీ కాస్త ప్రయత్నం చేస్తానయ్యా, కాస్త చేస్తాను, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. తీసుకో, ఏం చేస్తామని తీసుకో, అంతే. మళ్ళీ అక్కడికి వెళ్ళి చెబుతున్నాడు. ఇప్పుడు ఈడేం చేస్తాడు? కంపేరు చూసినా యేసుక్రీస్తు వారి మాటను కూడా పౌలు గారు వక్రీకరించారు. అందుకే బలం ఈయన అన్నాడు దాచేసుకుంటున్నాడు లోపల. అలా వక్రీకరించాడు కనుకనే భయం. ఆ రెండు కలిసి పుట్టిందే బెనుకు. దాన్ని సరిదిద్దుకోవడం కొరకు మళ్ళా కొరింథీలో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదే నా బలహీనత ఏంటో తెలుసా? నా జీవిత కాలంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నో ప్రాంతాలను సందర్శించాలని, అనేక ప్రాంతాల్లో అప్పటి వరకు వాడు చెప్పని ప్రసంగం చెప్పాలని. ఇది దేవుడి దగ్గర ఎప్పుడు అడిగేది. తెరవనే తెరిచాడు, బస్ బ్లాస్ట్ అయిపోలే. 6.3K లెక్కలేని మనం, లెక్కకు రాని నేను, ఒక్కడి కష్టం, ఏ సపోర్టు లేకుండా ఆగిద్దా? ఆపుతానా? నేను ఎప్పుడు చస్తానో నాకు తెలుసబ్బా. జ్ఞానులకు వాడి సాగు తెలియకపోదు. సచ్చే లోబులో నిన్ను చంపేసేస్తాను, అవిధేయతను చంపేసేస్తాను, సువార్తను బ్రతికిచ్చేసేస్తాను. ఉట్టి మీద ఊరేగుతావా ఏందే? ఎల్లకాలం ఉండే. అందుకే కదా దేవుడు వాడుకుంది. తెరవట్ల ద్వారం ఎక్కడికైనా ఉందబ్బా ప్రయాణం. తిరగట్లే ఇప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా చెబుతున్నాడు చూడండి. భయము వణుకు. ఈయనేం పాస్టరే, ఒక ఆయన ఉన్నాడండి అసలు ఆయన, అబ్బో. మనం కూడా అంతే. ఎవరి మీదైనా కాస్త మనకి అట్టా ఇట్ట మనసు ఉంటే వేరే వాడిని లేపేస్తుంటాం వైట్లో, అంతే. అప్పుడు పౌలుకి ఏమనిపించాలి? పౌలుకి ఏమనిపించాలి? తగ్గించుకున్న విధానం అర్థం కాకుండా మాట్లాడుతున్న మనుషులని, ప్రేమిస్తూ సాగుతున్న వాడిని ఇంకా కెలికి ఇంకా తగ్గటని చెప్పేసి ఒక ఆయన బాగా చెప్పగలడు ఈక్వల్గా వాక్యాలు. ఆయన తీసుకొచ్చి ఆహా ఓహో అంటున్నారా? అంటున్నారు. ఎక్కడుందన్నమాట? అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనము. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అప్పుడే ఎఫెసులు మృగాలతో పోరాడుతూ అనేక సంఘాలను కడుతున్నాడు. ఆడకు వచ్చాడు.
అతడు విద్వాంసుడును, పండితుడు, ఏ విషయానైనా క్షుణ్ణంగా విశదీకరించగలగా మనసున్నవాడు. ఎత్తుతాడు పేరు చూడండి. లేఖనముల యందు ప్రావీణ్యుడు. ఏ రెఫరెన్స్ అయినా ఎక్కడైనా సరే అబ్బా అసలు మామూలుగా ఉండదండి ఆయనతో. అంటే ఇరువురి కాపరులు దేవుడు కొరకు నిలబడుతుంటే వీరి మధ్య మంటేసేసారు అంతే. రోగి మంట అంటారు దాన్ని. వేసారా లేదా? వేశారు లేదా? వేశారు. అయినా పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఏమంటున్నాడు? ఈయన కలుపుకున్నాడు. ఎందుకంటే ఆయన ఉండగా చెప్పాడు, అపోల్లో ఎవడా, కొరింథీ ఎవడా, దేవుడు పునాది మీద మొక్కలాడా, మేమందరం నీకంటూ నీళ్ళు కడుతున్నాం అంతే. ఆయనైనా నేనైనా, నేను గొప్ప నేను చెప్పానా? ఇప్పుడు ఆయన గొప్ప ఆయన చెబుతున్నాడు. మధ్యలో మీరేంటారా ఇద్దరు మధ్య పుల్ల వేశారు అని చెప్పాడు. అపోల్లో ఎవడో, కొరింథీ ఎవడో, పౌలు ఎవడో, పక్కనే ఉన్నారు మరి లోకాను, అపోల్లో గారు, లేకపోతే తిమోతి గారు, వీళ్ళంతా అక్కడే ఉన్నారు కదా. అప్పుడే కదా ఆ మాట అన్నది. సువార్తను చూడవలసింది దేవుడు ఉద్దేశం నిలబెట్టే తత్వంలో, ఇరువురు మనుషుల మధ్య కంపేర్ కాదు. ఎందుకు చేస్తాం మనం అలా? స్వార్థం. వాళ్ళిద్దరు ఏమంటున్నారు? మేము దేవుడి కొరకు అంటుగడ్డబడ్డ మొక్కలని వాడిపోకుండా వాక్యరసంతో పెంచే వారు. అందుకే బాబు ఇప్పుడు దాకన్నా దీన్ని బట్టి నా గురించి ఓ చిన్న మొక్క చెబుతా అని ఆయనే చెబుతున్నాడండి. నిజంగా నాకు అనిపించింది. కొరగాని ప్రసంగం, మింగుడు పడని మాటలు అని పేతురు గారు ఇంత గొప్ప ఉద్దేశంతో చెబితే లోకం ఇంత అపార్థం చేసుకొని పౌలు గారిని కొన్ని సంఘాల్లో మెంటల్ ఫెలోగా చిత్రీకరిస్తూ బోధిస్తుంటే దాన్ని కూడా ఖండించలేని స్థితిలో ఈ రోజున క్రైస్తవ బోధకులు చాలామంది అవుతున్నారంటే పౌలు అనగానే ఏమర్థమైందో అర్థం కాని వాడు కూడా ఈ రోజున పౌలు గురించి మాట్లాడుతుంటే దేవుడు ఏడుస్తున్నాడని మాత్రం చెప్పగలం. అందుకే పౌలు డిసైడ్ చేస్తున్నాడు ఏమని? 1 కొరింథీ 4:10 మేము క్రీస్తు నిమిత్తము వెర్రువారము. బాబు మేము ఎర్రిబాగులలో నాయన, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. అబ్బోయ్ మీరు మాత్రం ఆవులు లేరు నాయన. మేము బలహీనులము. మరి మీరే అన్నారు కదా. మరి మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులు. దొక్కుతున్నాడు చూడండి. క్రీస్తు నిమిత్తం మేము ఎర్రివాళ్ళమేరా? నిజంగా ఎర్రివాళ్ళమే. మాకు మాట్లాడటం చేత కాదు. మాకు మాట్లాడితే ఆయన ఏంటంటే పాస్టర్ అయ్యిండు అలా మాట్లాడతాడు అంటే పాస్టర్ అనేవాడు ఆయన మాట్లాడడానికి ఒక వే ఆఫ్ లెంత్ ఉందా? ఇలాగే మాట్లాడాలని ఉందా? ఎలా మాట్లాడతారు? సినిమాలు చూసి, సీరియల్ బాగా చూసి దాంట్లో మాటలన్నీ బైబిల్లోకి పెట్టేసుకొచ్చుకున్నారు. మరి అది స్టైల్గా హుందాగా మాట్లాడతాం. మరి మాకు రాదు. మరి మేము ఎక్కడన్నా అదే కిలకల, అదే పక్కపక్క, అదే లెక్కలక. అది మరి భర్త వచ్చింది మధ్యలో పోదు. మరి మీకులాగా హెచ్చులు రావు మరి మాకు. అది వస్తే రాదు. చాలామంది మాట తీరు చూస్తుంటే అనిపిస్తుంది, అబ్బా ఏంట్రా బాబు వీళ్ళు బతుకులని చెప్తుంటారు. అందుకే క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. ఓకే, ఆ క్రెడిట్ మీరే ఉంచుకోండి. అది బుద్ధి, గోస్టు, ఎవరి పాకెట్టు చూసుకోండి. మేము బలహీనులము. ఇప్పుడు వరకు చాలా అన్నారు కదా మమ్మల్ని, మంచిది తీసుకుంటాం, పెట్టేసుకుంటాం లోపల. ఇక అమ్మగారు లాంటి పాపం భయపడుతూ ఉంటారు ఇలాంటి మాటలు చదివి, అవి బాబో అని. అది అందుకే ఎప్పుడు చెబుతుంటా, బలం అది ఎక్కడైతే మన తలంపులు ఇన్వెస్ట్ చేస్తామో, ఆ ఇన్వెస్ట్ చేసే స్థలం కానీ తలంపు కానీ ఏదైనా కానీ అది బలం అనుకొని చేయాలి తప్ప బలహీనం అనుకొని చేయకూడదు. పెట్టుబడి బలహీనం ఎందుకు పెడతాం? మనం బలం మీద పెడతాం. ఎదుటివాడి మాట ఎంత బలంగా వచ్చినా దాని మీదే పెట్టుబడి పెడతాం మనం, అంతే. అప్పుడు హ్యాపీగా ఇలా పడేసుకుంటాం. లేకపోతే నిద్రే పడదు. మరి మేము బలహీనము, మీరు బలవంతులు, మీరు గనులు, మీరే గొప్పలు ఉన్నాడే. మేము ఘనహీనులము, దేవుడు మమ్మల్ని హెచ్చించాడు.
వాక్యంలోనే బయట వాతావరణంలోనే 17 ఏమంటున్నాడు తెలుసా? అసలు బైబిల్ మొత్తం ఏమంటుంది తెలుసా? వారికి నీ వాక్యము నా స్వాస్థ్యంగా ఇచ్చాను. అది ఏ శిష్యులకి, ఏ ప్రవక్తలకి, ఏ భక్తులకి, ఏ పితరులకి, ఎవరికి కూడా భూలోక సంబంధమైంది ఇవ్వలేదు, ఎవ్వడు కూడా. ఇవాళ ఒక బిల్డింగ్ వచ్చేసి 1200 కోట్ల రూపాయల్లో ఉంది. అది 3500 స్క్వేర్ యార్డ్స్తో అది కాస్ట్. 4th ఫేజ్లోనే 3.5 కోట్లు ఉంది. అది 1375 ఎస్ఎఫ్టీ. దీన్ని ఏమనాలి? వాళ్ళంతా మళ్ళీ ఇల్లే. దీన్ని ఏమనాలి? ఒక కారు చూసినా ఇవాళ కొలితే 18 ఫీట్లు ఉంది. ఏం కారు ఇది? పట్టేసి ఉంది, లేపుదామంటే సీసీ కెమెరా ఉంది. మనకి ఎందుకు వచ్చింది అనిపించింది. ఏం కారు అది? ఏదో కారు అయి ఉంటుంది. అది అంత పెద్ద కారా? 3 ఫీట్లే ఉంది మళ్ళీ హైట్. వాడెవడు? క్రైస్తవుడు చెప్పాల్సిన తెలుసా? నాకు 66 పుస్తకాల మీద జ్ఞానం ఇచ్చాడు, ఎవడైనా బైబిల్ని వక్రీకరిస్తే వాడిని ఎక్కి దమ్మి ఇచ్చాడని చెప్పాలి. మనం ఏం చెప్తుంది తెలుసా? మన సాక్ష్యకాలు ఎలాగ ఉంటాయి మరి. అందుకనే వాడు ఎగురుతున్నాడు. మీ దేవుడు నమ్మితేనేనా? మీ దేవుడు నమ్మితేనేనా రోగాలు పోతాయి అంటారు. మన హాస్పిటల్ ఎందుకు వచ్చాయి? దానికి చెప్తాను రోయ్, మన దగ్గర చాలా ఉంది మరి గంది లేదా? ఎందుకు లేదు? ఇప్పుడు అడిగింది అది కాదు కదా. వాడు అడిగిన దానికి చెబుదాం, అడగంది క్లూ ఇచ్చి వదిలేద్దాం, గెలికి వదిలేద్దాం. కనుక నాకు 66 పుస్తకాల మీద కమాండింగ్ ఇచ్చాడు. ఏ ఒక్కడైనా వక్రీకరిస్తే చరిత్ర ఆధారముతో ఒకనాడు లోకాగారు కొట్టినట్టుగా కొడతా. తత్వవేత్తలోక, గ్రీకు తత్వవేత్త. ఇది క్రైస్తవుడు లోకానికి చెప్పాల్సింది. నన్ను హెచ్చించాడు, లేకపోతే నన్ను బాగా లావు చేశాడు. ఇదే క్రైస్తవుడు చెప్పేది. అది కాదు మరి, ఇది చెప్పాలి క్రైస్తవుడు. కనుక మేము ఘనహీనము. ఇప్పుడు అంటున్నాడు, సవాల్ ఇస్తాడు, రామని మేము ఎర్రోళ్ళం, మాకు బుద్ధి లేదు, మాకు మాట్లాడే చేత కాదు, మాకు సున్నం పెట్టే చేత కాదు, నీకులాగా ఎర్రగా పడ్డిద్ది కదా మరి కిల్లీలు అవన్నీ చేత కాదు మరి మాకు, మేము తిక్కలుగా మాట్లాడుతాం మరి. అది నీకు దమ్ము ఉంటే ఈ ప్రసంగం చాలామంది అంటారు, ఆదివారం ఈసారి 10,000 పోయినా పోద్ది, పక్కా పోద్ది 10,000కి. అది తేల్చుకుందాం రా, నీ ఘనం ఏ పాటిదో అంటున్నాడు. మాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మరి, మేము ఎర్రోళ్ళు, మరి బుద్ధిహీనులు, మరి బలహీనులు, మరి మాట్లాడే చేత కాదు, లేకపోతే వాక్చాతుర్యం లేదు మాకు, అయినా మేము వాక్యం చెబుతాం. మరి మీరు బుద్ధిమంతులు, ఘనులు, మరి ఘనాపాటులు, మరి రా తెలుసుకుందాం అంటున్నాడు. 1 కొరింథీ 11, 2 కొరింథీ 11:21 ఏమంటాడు తెలుసా? మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఆయన మాటలు ఏంటి అలా ఉన్నాయి? అవమానిస్తున్నాడు ఏంటి? అవమానిస్తున్నాడు. క్యా బాధే బాబాయ్. బైబిల్ అని చెప్తున్నా. క్రైస్తవులు ఒక వ్యక్తి జీవితాన్ని క్రోడీకరించుకొని దాన్ని ఆపోసన పట్టుకోరని పదే 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 చెబుతూనే ఉన్నారు. మేము బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. బలహీనమై ఉన్నాము, ఉన్నట్టు అవమానంగా మాట్లాడుచున్నాము. అవమానిస్తున్నామేంటి మాటలు? మరి సన్మానం చేయాలా మరి? ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉండునో, ధైర్యం అంటే నేను బైబిల్లో ఏదైనా చెప్తా, దాని అయ్యా అడ్డగులో కొడితే అడ్రస్ లేరు ఇప్పుడు వరకు.
మళ్ళీ అక్కడ అడిగిన మొన్న అన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉపేంద్ర గాడు కానీ వాడు కానీ వీడు కానీ వచ్చిన వాళ్ళు లేరు అని చెప్పాడు. అంతే. నేను అడుగు పెట్టిన చోట ఇంకొకటి అడుగు పెట్టాలంటే ఉత్సవడాలే. అదే వన్స్ ఒక్కసారి నీ ఊర్లో అడుగు పెడితే నీ పెట్టినట్టే అంత కఠినంగా ఉంటుంది. మరి ఉండదా? ఇంకా లేరన్నా ఇంకెందుకు ఉంటారు? ఆవిడ రాజమండ్రిలో చెప్పా దేవుడు నాకు అంత కృపిస్తే నన్ను తక్కువ చేసి మాట్లాడతాడు. తక్కువ చేయలేదు రా సారు, నువ్వు తప్పు చెప్పావని ట్రాక్ ఎక్కించే వాక్యాన్ని పేతురు అనుకోలా, దాన్ని నేటి గద్దించాడని. అగ్రజుడు, శిష్యుల్లో అగ్రజుడైన పేతురు గారిని పౌలు గారు ముఖాముఖిగా ఎదిరించినప్పుడు ఆయన ఏ రోజు అలా అనుకోలా. ట్రాక్ తప్పింది ఎక్కడని ఒక్క మాట చెప్పుంటే ఎంత బాగుండు. నీకు తగ్గిద్ది అక్కడ హెడ్ వెయిట్ ఉంది నీకు, నాకంటే హెడ్ వెయిట్. అసలు నాకు తల తెక్క ఎంత తెలుసు నీకు? నా తెక్కకు ఒక లెక్క ఉందంటారు పవన్ కళ్యాణ్. నాకు లెక్కల కూడా లేదు, నా తెక్కకు లెక్కలు లేవు. అది 66 పుస్తకాలు ఎక్కుంది ఇక్కడ, అంత తెక్కుంది నాకు. నీకన్నా లెక్క ఉందా? లెక్క తేలిద్ది. నాకు లెక్కే లేదు. అన్కౌంటబుల్ కాదా? ఏమండి నిజంగా బైబిల్ ఎంత గొప్ప చూడండి. చెబుతున్నట్టు చూడండి. ఏ విషయం ముందు ఎవడైనా ధైర్యం కలిగి ఉంటునో అంటే అర్థం ఏంటి? ఏదైనా చెప్తా. మరి రామని చెప్పు కానీ మరి వాడు అంటున్నాడు, మేము చర్చిలోకి వెళ్ళాం, పోస్టర్లు ఇచ్చాం, ఆడిని పిలిచాం. మీరంతా మా హిందువులే, మీ అంతా బంధువులే. నిజమే, కట్టర్ హిందూ సూయా. ఆదివారం నరుకుతున్నా చెప్తా నీకు మళ్ళీ. నిజమే, నువ్వు అన్నట్టు మీ హిందువులు మరి. కానీ అక్కడే చిన్న తప్పు చేసావు. ఆ తప్పేంటో నీకు రుజువు చేపిస్తా. అది కదా ప్రియమైన దేవుని పిల్లారా? ఏ విషయం ముందు ఎవరైనా ధైర్యం కలిగి ఉండునో ఆ విషయం ముందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. ఇక్కడ తగ్గించుకోట్లా. నీకు దేని మీద అయితే పట్టుందో దాని మీద నాకు పట్టుంది అంటే అర్థం ఏంటి? దమ్ముంటే తేల్చుకుందాం రా. రక్షణ టీవీలో పిలిస్తేనే వచ్చేయించుకున్నారు. ఒకడు అన్నాడు, నువ్వు వాటర్లో కప్పులు కడుతున్నావు. ఎస్, ఎంగిలి కప్పులే కడుగుతా. సిగ్గులే నాకు ఉందా? సిగ్గుపడా, హెచ్చులు కొట్ట, చాలా న్యాచురల్గా ఉంటాను, కామన్గా ఉంటాను. ఎవడైనా బైబిల్ మీద కొత్తే ఆయన వెనక ముందు కూడా ఎక్కుతాను. అది ఉంది కదా. ఆ విషయం ముందు నేను కూడా ధైర్యం కలిగి అవివేకంగా మాట్లాడుతున్నాను సుమీ. మళ్ళా చూడండి ఏమంటాడు, అయ్యో కొంచెం వివేకత కోల్పోయి మాట్లాడుతున్నా ఏంటి ఇలా అన్నాడు. సరే అలా అది చేసిందంటే సరే జోలెట్టేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నీకు 66 పుస్తకాల మీద ప్రావీణ్యం ఉంటే, పోనీ రాయబడిన గ్రంథాల మీద కూడా నీకేమైనా అవగాహన ఉంటే, నేను కూడా అన్నీ నేర్చుకొని వచ్చి కూర్చున్నా. నేనేమి తక్కువ తెల్లలేదు. నువ్వు నన్నంటే ఓకే, బలహీనుడన్నా, వెర్రివాడన్నా, మాట్లాడటం చేత కాదన్నా, మరొకటన్నా నువ్వు అనేది ఈ శరీరాన్నే కాబట్టి నో ప్రాబ్లం, నాకు ఏ మాత్రం కూడా ఏం అనిపించదు. కానీ నీ నోటుకుంట ఒక అవమానకరమైన నా దేవుడు అన్నట్టుగా వింటే నిన్ను ఆధారాలతో చంపేస్తా. పౌలు సరే, పౌలు అవివేకంగా మాట్లాడుతున్నాను సుమి. ఎంత మంచి మాట సుమి. వ్యావనీస్ సుమి. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు పౌలు గారు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒరే, దేవుడి చేతిలో సాధనమై ఉన్న నన్ను చూస్తే మీకే వచ్చిందిరా, నన్ను అంటే మీకే వచ్చిందిరా, అయినా నాకు తగలో కదా. దేవుడు పట్టుకున్న సుత్తి ఎడు తిప్పి కొడతాడో ఆయనకే తెలుసు. కొట్టేది ఆయన చూడండి, నన్ను చూడమాకండి. ఎందుకంటే శరీరంలో ఉన్న నేను బలహీనుడును, అందుకే మీరు బాగా బలవంతులు, మీరు బలంగా ఉండండి. మరి నేను ఘనహీనుడిని, మీరు ఘనంగా ఉండండి. మరి ఏ పాటిది నీ ఘనం తెలుసుకుందాం. ఏ సెంట అయినా ఓకే, బాలకృష్ణ డైలాగులు వేసుకున్నాను కాడ. అది
లాస్ట్లో ఒక మాట అన్నాడండి. ఎందుకంటే శరీరం ఉన్నాడు కదా ఆయన, ఇంత ఇంత భరోసా ఉన్నా లాస్ట్లో తన తానే యేసుక్రీస్తు వారిలాగా, యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నాయనా నేను లోకానికి వెళ్తా, ఏదైనా భరిస్తా, ఆత్మని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఎప్పుడు ఆత్మరూపిగా ఉన్నప్పుడు డిసైడ్ అయిపోయాడు. కాలం పరిపూర్ణమైంది 4:4 గలతీ లోకానికి వచ్చాడు క్రీస్తు మరియ గర్భాన. ఇప్పుడు సిలువ కాడికి వచ్చినకల్లా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి, అక్కడ ఉన్నాడు భరిస్తా, ఇక్కడ ఏమంటున్నాడు శరీరంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడో కాస్త బాధ ఉంటుందండి. ఆ బాధ ఒకసారి భయం వేస్తుంది, ఒకసారి వణుకు పుట్టుతుంది, ఒకసారి బలహీనపరుస్తుంది. ఒక మాట మనం వింటున్నప్పుడు అదే అక్కడ చెబుతున్నాడు, ఇది ఎందుకు అర్థం కాలేదు, ఇది ఎందుకు అపార్థం చేసుకున్నారు. ఇలాంటి కొన్ని తగిలినప్పుడు కొంచెం మనిషిని కాబట్టి ఎంత వాక్యం చెబుతున్నా దైవ విషయాల్లో బలం ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడో ఒకటి ఉంటుంది. దాన్ని జ్ఞాపకం ఉంచుకో ఎల్లప్పుడూ అని ముగించేశాడు జీవితాన్ని. కీర్తన గ్రంథము 56:5, దినమెల్ల వారు మాటలు అపార్థము చేయుదురు. దినమెల్ల ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకంగా అంటూనే ఉన్నారు, మాటలు అపార్థం చేస్తున్నారు, మనిషిని అంటూనే ఉన్నారు. నాకు హాని చేయవలన్న తలంపుల వరకు నిత్యము దావీదు గారి బాధ, పౌలు గారి బాధ, దేవుడు కొరకు నిలబడుతున్న నేటి కాపరి ఎవడైతే యథార్థంగా ఉంటాడో వాడి బాధ ఈక్వెల్గా కనబడుతుంది కదా. హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. నిత్యము అంటే అర్థం ఏంటి, ఇక లేచిన కాంచి ఒకటే పని, అదే పని. ఇంకా దీని మెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. ఎక్కడికి వెళ్ళి ఏది మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, వాక్యం చెప్పినా, మరొకటి చెప్పినా, ఏదైనా మధ్యలో వాక్యం చేస్తూ ప్రసంగం ఇలా వచ్చినా, నేను అకాల మందు పుట్టినవాడిని అంటే అకాల మందు పుట్టిన ఎంత తక్కువ ఎదవాడు అంతే పౌలు గారిని. అదే ఇలా ఎన్నంటున్నా ఆయనకు ఆయన భరోసా, ఇలా అనుభవించేవాడికి కూడా అది భరోసా. నాకు హాని చేయవలన తలంపుల వరకు నిత్యము పుడుతున్నవి. యథార్థంగా వాక్యాన్ని బ్రతికించేవాడికి ఎవడు కూడా హాని చేయలేడు. దానియేలుకి హాని జరగలేదు, జరిగిందా? దానియేలు కాలంలో ఉన్న 3 స్నేహితులకి హాని జరగలేదు, జరిగిందా? ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ నమ్మిన బిడ్డలు ఎవరికి హాని జరగలేదు, జరిగిందా? వీళ్ళందరికీ కవచముల వాక్యాన్ని పట్టుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, అంటే శిష్యులు ఉన్నారు, అంటే ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ వెనకాతల దేవుడు ఉన్నాడు. దేవుడు వాడుకోను సాధనం, దేవుడి చేతిలో సాధారణంగా ఉన్నటువంటి వాడి మనోవేదన, అంటే పౌలు గారి యొక్క అంతరాత్మ బాధ, వ్యధ, గాథ. ఈ ప్రసంగం ఇది ఎంత భరోసా నుంచి చెప్పండి. కొరగాని ప్రసంగం మింగుడు పడని ఏమన్నాడురా. ఎందరినో మార్చుకుంటూ క్రైస్తవ్యాన్ని బ్రతికించుకుంటూ అనేక మాటలు పడుతూ ఈ రోజున క్రైస్తవ్యాన్ని దివ్యమానంగా లోకంలో నిలబెడితే నీలాంటోడు వచ్చి లాగేసుకొని పోతానంటే నేనేమన్నా లాగేసుకున్నానా? ప్యాంట్ వేసుకున్నా, చుట్టేను మొదలెట్టేశాను. ఇంకా చుట్టటం, కొండ సిలువ ఒక మనిషిని చుట్టి వాణ్ణి ఇరుస్తుంటే 207 ఎముకలతో నిర్మాణమైన మానవ శరీరం శబ్దం, ఆదివారం నీకు అంకితం. ఏం ఛానల్ అది? విష్ణు ఛానల్. చెప్పు గోపికి, మదన్కి, లలిత్కి, కరుణాకర్కి, గుండు దాసుగాడికి, నీకు ఇంకా. కాబట్టి నీకు ఎన్ని ప్రశ్నలున్నా ఇలా ఇస్తే మా పిల్లలకి చదివి వినిపించి నీకు బాగా జ్ఞానం
నిన్ను క్రైస్తవుడిగా మార్చేందుకు నిద్రపోయాడు. కాబట్టి పెద్దవారు 58 సంవత్సరాలు ఉన్నవారికి ఆదివారం పూట వెల్కమ్ చెబుతుంది. ఎందుకంటే ఈ ప్రసంగం ఇప్పుడు నీకు అర్థమైపోవాలా. ఒక క్రైస్తవుడికి ఎన్ని మాటలు వచ్చినా అది దేహానికి తగిలి పడతాయే తప్ప ఆత్మలో రగులుతున్నటువంటి ఆ వేడిని తట్టుకోలేవు. కాబట్టి దీన్ని బట్టి చెప్పు. ఇప్పుడు పౌలు ఎవరు? దేవుని సాధనం. మరి నేనేమన్నా? నువ్వే అన్నావు నన్ను, అది నువ్వే అన్నావు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేను నువ్వు అనుకున్నట్టుగా వాడినే. అది కాబట్టి ఆదివారం సిద్ధంగా ఉండు. ఈ ప్రసంగం నాకు మనోబలం. అనేక మంది కాపర్లకి ఇది అవసరం. సువార్త కొరకు అనేక ప్రాంతాలకు ద్వారాలు తెరువు నాయన అని ప్రార్థన చేస్తే నిన్ను ఎరేశాడు, నన్ను ఎదురు పెట్టాడు. నిన్ను మింగి ఎదుటి వాడి దగ్గర కక్కుతా, విశ్లేషిస్తా. ఓకే, రైట్. కాబట్టి కొరగాని ప్రసంగం, మింగుడు పడని మాటలంటే ఏ యాంగిల్లో అదే చెప్పిన. తూర్పు పడమర నిలబడ్డ వ్యక్తుల మధ్య పడ్డ లెటర్, ఒకడు 6 చదివాడు, ఒకడు 9 చదివాడు. ఇంతకీ 6 కరెక్టా 9 కరెక్టా అంటే భూమి ఉన్నంత వరకు 2 కరెక్ట్ కాదు. వేసిన వాడు ఏ దృష్టితో వేసాడో, ఏ లాంగ్వేజ్లో వేసాడో. తమిళం అలాగే ఉంటుంది. మరి తమిళం వచ్చా, రాయటం వచ్చా? రాదు. తమిళం అలాగే ఉంటుంది. మరి ఉత్తరం దక్షిణ నిలబడి చూడు. ఒకటి మలయాళ లెటర్ కనబడుద్ది, ఇంకొకటి తమిళం కనబడుద్ది. తమిళం సంస్కృతం కనబడుద్ది, సంస్కృతం కింద నుంచి వెళ్ళిద్ది, మలయాళం తమిళం పైనుంచి వస్తాయి. ఇది కూడా తెలీదా? పాపం. మేము చదువుకున్న PhD చేసాం, ఏది నువ్వు చేసిన హెచ్డి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కొరగాని ప్రసంగం అంటే అది, మింగుడు పడే మాటలంటే ఇవి. ఇది మాకు భరోసా, ఇది బలం. ఎందుకు? ఇందుకు బైబిల్ని వక్రీకరించటంలో దిట్ట. ఈ ప్రసంగం మింగుడు పడదు ఎట్ట. బీ రెడీ టు వాచ్. దయచేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఆహ్వానించండి. కామెంట్లో మీరు చూపుతున్న, తమ్మునైల్లో మీరు ఇస్తున్నటువంటి ఆ ప్రేమకి దేవుని మనసు హైదరాబాద్ నుంచి నేను ఎప్పుడూ ప్రార్థించుకుంటాను.